अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। सांख्य दर्शనం की 19వ కక్ష. నిన్న మనము గతి విశేష కారణంగా జీవాత్మకి బంధనం అనేది కలగదు. పూర్వపక్షి గతి విశేష కారణంగా జీవాత్మ బంధింపబడుతుంది అని చెప్పినప్పుడు దానికి సమాధానంగా నిష్క్రియస్య తద్ అసంభవాత్, నిష్క్రియ ఆత్మకి ఏది సంభవం కాదు. మళ్ళీ పూర్వపక్షం చెప్పి అంటే మూర్తత్వాత్ ఘటాధివత్ అని చెప్పి మళ్ళీ ప్రస్తావించినప్పుడు మూర్త స్వరూపం కాబట్టి అది గతి సంభవము జీవాత్మలో ఏ రకంగా అంటే ఘటాధివత్ కుండకి సమానంగా అని చెప్పినప్పుడు అలా స్వీకరిస్తే గిన సమాన ధర్మాపత్తి వస్తుంది. కుండలో ఏవైతే ధర్మాలు ఉన్నాయో అవి కూడా ఆత్మలో ఆరోపించాల్సి వస్తుంది, అది దోషయుక్తం అవుతుంది అని చెప్పాం. మళ్ళీ గతి శృతి ఏదైతే ఉందో మనకు అసూర్య నామతే లోక అందేన తమసావరిత, అది మన గతి విషయంలో జీవాత్మకు గతి ఉంటుందని చెప్పి మనకు ఇక్కడ శృతి వచనం ఏదైతే ఉందో అది కూడా ఉపాధి కారణం చేత మనం అలా ఆరోపిస్తాం, వాస్తవంగా లేదు. ఇంకోటి కర్మ ద్వారా కూడా జీవాత్మకి బంధనం ఉండదు, ఎందుకంటే అతద్ధర్మత్వాత్, ఎందుకంటే కర్మలు కూడా అహంకారంతో ఉత్పన్నమైనటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అహంకారంలో ఉంటాయి కాబట్టి అవి ఆత్మ యొక్క ధర్మం కాదు. కాబట్టి కర్మ ద్వారా జీవాత్మ బంధింపబడదు. ఒకవేళ బంధింపబడిన స్వీకరిస్తే గిన అతి ప్రసక్తి అన్యధర్మత్వే, అతి ప్రసక్తి దోషం వస్తుంది. ఎందుకంటే చేసే కర్మలు ఒకరైతే దానికి కర్త, దానికి ఫలితం అనేది ఇంకొకరు అనుభవించాల్సి ఉంటుంది, జీవాత్మ అనుభవించాల్సి ఉంటుంది. కర్మలు చేసే శరీరం అయితే అహంకారం అయితే అహంకారం ద్వారా చేసే కర్మలకు కర్త భోక్త జీవాత్మ అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఒక చేసిన కర్మలకు ఇంకొక ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి అతి ప్రసంగ దోషం వస్తుంది, అంటే ముక్తాత్మలు కూడా ఈ దోషం వస్తుంది అని ముందుకు చెప్పుకున్నాము. ఇంకొకటి నిర్గుణాది శృతి విరోధాశ్చ, నిర్గుణ శృతి విరోధం ఏదైతే ఉందో దానికి కూడా విరోధం కలుగుతుంది, ఎందుకంటే అసంగోయం పురుష అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ గతి విశేష కారణంగా జీవాత్మ అయితే బంధింపబడదు. సో మరి అంతతః ఏంటి కారణం జీవాత్మ బంధనానికి కారణం అంటే అంతిమంలో నిన్న చెప్పుకున్నాము 55వ సూత్రము, తద్యోగో అపి అవివేకాత్. ఈ తద్యోగ ముందు కూడా వచ్చింది మనకు 19వ సూత్రంలో, తద్యోగ అని చెప్పి. తద్యోగో అపి అవివేకాత్ సమానత్వం. ఈ ప్రకృతి పురుషుల యోగం అనేది అవివేక కారణం చేత, అవివేకమే ముఖ్య కారణము. అంతతః ఇన్ని రకాలుగా మన కాలం చేత బంధింపబడదు, స్థాన విశేషం చేత బంధింపబడదు, అవస్థ విశేషం చేత బంధింపబడదు. రకరకాలుగా పలు విధాలుగా మనం అన్ని రకాలుగా చూసినా ఏది బలమైన కారణం కనిపించలేదు. సో బలమైన కారణం, నిశ్చయమైన కారణం ఏది జీవాత్మ బంధనానికి కారణం ఏంటంటే అవివేకం చేతనే ఇది జీవాత్మ బంధింపబడుతుంది. అందుకే నా సమానత్వం. ఇంతవరకు చెప్పినటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కారణాలు అయినప్పటికీ కూడా బలమైన కారణాలు కాదు, అవన్నీ కూడా బలమైన కారణాలు కాదు. బలమైన కారణం ఏంటంటే అవివేకమే ముఖ్య కారణం. బలమైన కారణం అంటే అవివేకం చేతన జీవాత్మ బంధింపబడింది అని చెప్పి తద్యోగ అవివేకంలో బంధింపబడింది. అవివేకాన్ని చేతన మనకు ఈ సంసార బంధనానికి కారణం అవుతుంది. ఆ అవివేకాన్ని వివేకం వచ్చినప్పుడు తొలగిపోతుంది. ఆ వివేకం వచ్చినప్పుడు మనకు బంధనం అనేది ఉండదు, కాబట్టి మోక్షం కలుగుతుంది అని చెప్పి నిన్న మనం చెప్పుకున్నాము. ఇంతవరకు చూసాము 50వ సూత్రం వరకు. ముఖ్యమైన కాలం అవివేకం చెప్పుకున్నాము. ఇందులో
ఏమని చెప్పండి. ఎవరికైనా సందేహం ఉందండి? అస్తు. తో ప్రకృతం అనుసరామః. ఒకసారి నిన్న ఎవరు అడిగారు, ఇది 55వ సూత్రానికి మూల భాష్యం ఒకసారి మళ్ళీ చెప్పండి అని చెప్పి అది ఒకసారి చూద్దాం. 55వ సూత్రం అది స్లైడ్ మీద తీసుకొచ్చేయండి. 55వ సూత్రము చూడండి ఒకసారి మళ్ళీ అదే విషయాన్ని, ముఖ్య కారణం అనే విషయంలో ఇక్కడ ఒకసారి భాష్యం చూడండి. తద్యోగ పైన చెప్పి 55వ సూత్రానికి భాష్యము. తద్యోగ అంటే ఏంటి? స ఏకోన వింశతితమ సూత్ర ప్రదర్శిత. 19వ సూత్రంలో మనం చెప్పినటువంటి అక్కడ తద్యోగ శబ్దం వచ్చినామంట, అదే చెప్తున్నాడు. ఏకోన వింశతి సూత్ర ప్రదర్శిత ప్రకృతి పురుష యోగ. అక్కడ తద్యోగ అంటే ప్రకృతి పురుష యోగ, అంటే ప్రకృతి పురుషునికి బంధనానికి కారణం ఏంటి? అపి అవివేకాత్, అంటే అపి సంభావనాయాం. సంభావనాయం అంటే అది ఓపెన్ చేసి చెప్పి, సంభావన అంటే నిశ్చితమైన కారణం. సంభావన అంటే మనకు ఓ సాయదండి అలా అవ్వచ్చు జరగవచ్చు, సంభావన అర్థంలో వ్యక్తం కాదు, నిశ్చయార్థంలో ఉన్నమాట. అవి సంభావనాయాం అంటే నిశ్చయంగా ప్రకృతి పురుషుడు బంధన కాదు అవివేకము. అవివేకం అది కొన్ని పక్కన ఇచ్చిన అవివేకాత్. ఇక్కడ అవివేకాత్ అంటే సంభావన అని చెప్పి, అంటే నిశ్చిత కారణం, అవశ్యంగా అదే కారణము. ఏంటంటే అవివేకాత్, అవివేకమే కారణము. దాన్ని ఇంకో రకం చెప్పాడు, ఆ యథార్థ జ్ఞానాత్. యథార్థ జ్ఞానం లేకపోవడం అనే, అంటే యథార్థ జ్ఞానం అంటే ఏంటి? మిథ్యా జ్ఞానాత్. మిథ్యా జ్ఞానం చేతనే ఈ జీవాత్మ ప్రకృతి పురుషుగా బంధనం ఏర్పడింది. ఇది ముఖ్యమైన కారణం. అవివేకం చేత అంటే మిథ్యా జ్ఞానం చేత ఈ జీవాత్మకి ప్రకృతి పురుషుకి బంధనం ఏర్పడింది. జీవాత్మ బంధనానికి ముఖ్య కారణం అవివేకము. కాబట్టి ప్రకృతి పురుష యోగస్య అవివేకం కారణము, బంధనానికి అవివేకం ముఖ్య కారణము. ఎందుకంటే ఇక్కడ చూడండి, స్లైడ్ మార్చండి, బై మిస్టేక్ మీద వ్యాకరణ సూత్రం తీసుకొచ్చి పెట్టారు మీదండి. స్వాత్మనః తథా ప్రకృతేశ్చ, స్వాత్మనః తథా ప్రకృతేశ్చ అస్వరూప జ్ఞానాత్ భవతి. ఇది ఎందుకు వస్తుంది? స్వాత్మనః తథా ప్రకృతేశ్చ అస్వరూప జ్ఞానాత్. స్వాత్మ అంటే జీవాత్మక, ఇంకా ప్రకృతేశ్చ అస్వరూప జ్ఞానం అంటే జీవాత్మ యొక్క స్వరూపం, ప్రకృతి యొక్క స్వరూపం అజ్ఞానాత్ తెలుసుకోకపోవడం వలన ఈ అవివేకం వలన మనకు జీవాత్మకు బంధనం, ప్రకృతి పురుషుని యొక్క బంధనం ఏర్పడుతుంది. అది స్వాత్మనః తథా ప్రకృతేశ్చ అస్వరూప జ్ఞానాత్ భవతి. ఈ అవివేకం ఏర్పడుతుంది, వాటి యొక్క స్వరూపం యథార్థం తెలుసుకోలేకపోతే ఈ ప్రకృతి పురుషుని యొక్క బంధనం ఏర్పడుతుంది. కాబట్టి ఆ స్వరూప జ్ఞానాత్ అని చెప్పి ముఖ్య, ఆ స్వరూపం తెలుసుకోకపోవడమే ముఖ్య కారణం, అంటే అవివేకం కారణము. మళ్ళీ అదే విషయాన్ని తద్యోగ అంటే ప్రకృతి పురుష యోగ తత్ పృథక్ పృథక్ స్వరూప అజ్ఞాన సంభవ. కానీ పృథక్ వేరువేరుగా ఉండేటువంటి తత్వాలను అజ్ఞాన సంభవం అంటే అవి తెలుసుకోకపోవడం అనే, ఇది ఆత్మ వేరు, ఈ ప్రకృతి అనేది వేరు, రెండు భిన్న తత్వాలు అనే వాటి యొక్క స్వరూపజ్ఞ యథార్థంగా లేకపోవడం వల్లే వీటి యొక్క బంధన ఏర్పడింది. కాబట్టి పురుష యోగ పృథక్ స్వరూప అజ్ఞాన సంభవ, అజ్ఞాన కారణం చేత అవివేకం చేత ఈ బంధన ఏర్పడింది. అంటే ముఖ్య అదే విషయాన్ని ఇంకో రకం భిన్నంగా చెప్పాడు అనమాట. బంధన ముఖ్యంగా అవివేకమే కారణము అని చెప్పి. నా సమానత్వం తస్మాత్ బంధ కారణ విచారే పూర్వోక్త కాల ఆదికేన తథా తద్యోగో ప్రకృతి పురుష యోగ విమర్శే చ భిన్న హేతుత్వవాదేన సహ అస్య అవివేక హేతు ప్రదర్శనస్య నా సమానత్వం అంటే దోష సమానత్వం. నా సమానత్వం అంటే ఏమిటంటే, మన ముందు బంధనానికి, జీవాత్మ బంధనానికి ముఖ్య కారణాలు ఏవైతే ఉన్నాయో, ఏవి బంధ కారణ విచారం, మనం చెప్పే కాలం ద్వారా బంధింపబడదు, స్థాన విశేషం ద్వారా అవస్థ విశేషం బంధింపబడని చెప్పి ఏవైతే కారణాలు విచారించుకుంటూ వచ్చామో, అదేవిధంగా తద్యోగ ప్రకృతి పురుష విషయంలో ఏవైతే విచారించుకొచ్చామో అవన్నీ కూడా అక్కడ భిన్న హేతువుల ద్వారా, భిన్న కారణాల ద్వారా ఏదైతే మనం విచారించామో, భిన్న హేతుత్వవాదైన సహా భిన్న హేతువులతోటి అస్య
అవివేక ప్రదర్శనస్య నా సమానత్వం. ఇక్కడ అవివేకం అని చెప్పి అయితే ముఖ్యమైన బలమైన కారణం చెప్పాము. ఇక్కడేంటి అస్య అవివేక హేతు ప్రదర్శనస్య నా సమానత్వం అంటే ఇక్కడైతే హేతు ప్రస్తావించారో ఆ ముఖ్యమైన కారణానికి సమానంగా లేవు. ముందు చెప్పేవి కారణాలు అయినప్పటికీ కూడా బలమైన కారణాలు కాదు. ఇవి టోస్ ప్రమాణం అంటే ఇక్కడ దృఢమైన ప్రమాణం. అవివేకం ముఖ్య కారణం. జీవాత్మ బంధానికి ప్రకృతి పురుష బంధానికి ముఖ్య కారణం అవివేకమే. అది కాబట్టి అవివేక హేతు ప్రదర్శనస్య నా సమానత్వం. ఈ హేతుకి సమానం కాదు. ముందు చెప్పే హేతువులు ఏవైతే ఉన్నాయో కారణాలు ఏవైతే ఉన్నాయో దీనికి సమానం కాదు. అందుకే దోష సమానత్వం. సమానత్వం అంటే దోష సమానత్వం కాదు. దోషానికి సమానం కాదు. ఇక్కడ ఉండే దోషానికి సమానం కాదు. అంటే అవివేకానికి సమానం కాదు. ఇవన్నీ బలమైన కారణం కాదని చెప్పారు ఇక్కడ. కాబట్టి ఎందుకంటే యతో యస్య అవివేక తస్య బంధ నిమిత్తో భూతో యోగ. యస్య అవివేక, ఎవరికైతే అవివేకం ఉంటుందో తస్య బంధ నిమిత్తో భూతో యోగ. ఎవరికైతే అవివేకం ఉంటుందో తస్య బంధ నిమిత్తం కూడా యోగం అవుతుందన్నమాట. అంటే యోగం అంటే తద్యోగ. ఏ యోగము? తద్యోగం అంటే ప్రకృతి పురుష యోగం కలుగుతుంది. ఎవరికైతే అవివేకం ఉంటుందో అతనికి బంధ నిమిత్తం కలుగుతుంది. ఎవరికైతే అవివేకం ఉంటుందో వాళ్ళకి సంసార బంధం ఉంటుంది. సంసార బంధం యోగం అంటే తద్యోగం అంటే ప్రకృతి పురుష యోగం అనేది ఉంటుంది అని చెప్పారు ఇక్కడ. తర్వాత ప్రాప్త వివేకస్య తద్యోగో నా. కానీ అవివేకం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి సంసార ప్రకృతి పురుష యోగ బంధనం ఉంటుంది. ఎవరికైతే ప్రాప్త వివేకస్య వివేకం ప్రాప్తమైందో తద్యోగో నా, అతనికి ఈ ప్రకృతి పురుష యోగం ఉండదు. తద్యోగో నా అంటే ప్రకృతి పురుష యోగం ఉండదు. కాబట్టి అత ఏవ బంధ అభావే ముక్తో భవతి సహా. అందుకే బంధనం అనేది అభావం కావడం వల్ల ఇప్పుడు వివేకం ప్రాప్తినప్పుడు బంధనం ఉండదు. వివేకం వచ్చిందంటే అజ్ఞానం తొలగిపోతుంది. అంటే త్రివిధ దుఃఖాలు తొలగిపోతాయి. త్రివిధ దుఃఖాలు తొలగిపోయాయంటే ముక్తి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది అతనికి. కాబట్టి అందుకే బంధ అభావే అత ఏవ బంధ అభావే ముక్తో భవతి సహా, అతడు ముక్తుడైపోతాడు అని ఇక్కడ చెప్పారన్నమాట. అదే విషయాన్ని ప్రాప్త వివేకం నా కాలాధిరి బధ్నీయాత్. ఎవరికైతే వివేకం ప్రాప్తమైందో నా కాలాధిరి బధ్నీయాత్, కాలం ద్వారా అతను బంధింపబడు. ఎవరికైతే వివేకం ప్రాప్తమైందో కాలం ద్వారా బంధింపబడు అన్నమాట. అంటే కాలం అంటే ఏమిటి? ఏ కాలం? ఇప్పుడు దేశం వల్ల అవస్థ విశేషం ఏవైతే కాలం ముందు చెప్పుకున్నాం వాటి ఏ హేతుల ద్వారా బంధింపబడే జీవాత్మ. కాబట్టి వివేకం ప్రాప్తమైనటువంటి వ్యక్తి భిన్న భిన్న కాలం ఏవైతే చెప్పామో వాటి ద్వారా బంధింపబడు అని ఇక్కడ ప్రాప్త వివేకం నా కాలాధిరి కాలం ద్వారా బంధింపబడు. కాబట్టి నా తథా నా క్షణికవాద విజ్ఞానవాద శూన్యవాదవత్ ఆ వ్యవస్థం గచ్చేది. కాబట్టి అలాగే క్షణికవాదం ఏదైతే ఉందో, విజ్ఞానవాదం ఏదైతే ఉందో, శూన్యవాదం ఏదైతే ఉందో, శూన్యవాదం దానికి అవ్యవస్థం గచ్చేది నా అవ్యవస్థం గచ్చేది. అంటే అక్కడైతే క్షణికవాదాన్ని ప్రస్తావించినప్పుడు, విజ్ఞానవాదాన్ని ప్రస్తావించినప్పుడు, శూన్యవాదం ప్రస్తావించినప్పుడు, ఏ విధంగా ఆ కారణాలు ప్రస్తావించినప్పుడు దోషయుక్తము అవ్యవస్థ అనేది కలుగుతుందో ఇటువంటి అవస్థ ఇక్కడ ఉండదు. అవివేకమే కారణము, అవివేకము వివేకం ద్వారా తొలగిపోతుంది అని చెప్పుకున్నప్పుడు ఇక్కడ ముఖ్య కారణం అవివేకం చెప్పుకున్నప్పుడు అవ్యవస్థకి ఎటువంటి దోషారోపణ కలగదు. ఎక్కడైతే క్షణికవాదంలో, విజ్ఞానవాదంలో, శూన్యవాదంలో వచ్చిందో అంటే ఆ శూన్యవాదవత్ అవ్యవస్థం నాకు వచ్చేది. అవ్యవస్థ అనేది ఉండదు ఇక్కడ అవివేకం స్వీకరించినప్పుడు. కాబట్టి ముఖ్య కారణం జీవాత్మకి బంధనానికి కారణం అవివేకమే అని మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఈ సూత్రం యొక్క తాత్పర్యం ఇదే అండి. సో తద్యోగం అంటే ప్రకృతి పురుష యోగం అనేది అవివేకం వలన ఏర్పడింది. అది నా సమానత్వం అంటే ముందు చెప్పిన కారణాలన్నింటిలో అనేది బలమైన కారణము. కాబట్టి దానికి సమానం కాదు, అంటే ఇది ముఖ్యమైన కారణం. ఈ కారణం నుంచి జీవాత్మ బంధింపబడింది అని చెప్పుకున్నాం. ఇంతవరకు ఇది సూత్రం యొక్క భాష్యం అండి. అది ఇక్కడి నుంచి ఏదైతే ఉందో టీకా టిప్పణి అంటే ఇదే విషయం మీద, ఇదే సూత్రం మీద అన్య భాష్యకారులు ఎవరైతే ఉన్నారో విజ్ఞాన భిక్షు భాష్యము, తర్వాత అనిరుద్ధ భాష్యం చదివితే ఇదే తద్యోగ అనే శబ్దానికి భిన్న భిన్న అర్థం చెప్పామన్నమాట ఇక్కడ. అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. ఒకసారి మళ్ళీ చూడండి. అత్రత్యస్య తద్యోగ శబ్దస్య అర్థో అనిరుద్ధ వృత్తో ధర్మాధర్మ యోగ కృత అన్యథార్థం. ఇక్కడ మన సూత్రం ఇప్పుడు 55వ సూత్రంలో తద్యోగ శబ్దానికి అత్రత్యస్య తద్యోగ శబ్దానికి అర్థం చేసే అనిరుద్ధ వృత్త భాష్యంలో ధర్మాధర్మ యోగ అని చెప్పామట. ఇక్కడ ప్రకృతి పురుష యోగం బ్రహ్మముని భాష్యం ఉంది. ఇక్కడ
తద్యోగ అంటే ప్రకృతి పురుష యోగ అని చెప్పారు ఇక్కడ. ప్రకృతి పురుష యోగ అని చెప్పి అంటే ప్రకృతికి జీవాత్మకి అని చెప్పి ప్రకృతి పురుష యోగం అంటే దానికి సంబంధం చెప్పుకున్నాడు. ఇక్కడ ఏముంటున్నారు అనిరుద్ధ విరుద్ధ భాష్యంలో ధర్మాధర్మ యోగ అని చెప్పి ఆ యథార్థమైన అర్థం ఇక్కడ చూపింది. అంటే ప్రకరణానుకూలం కాదు అది చెప్పాడు. ధర్మాధర్మ యోగ కృత, ధర్మాధర్మ యోగం అని చెప్పి తద్యోగ శబ్దానికి అర్థం చెప్పారట. అన్యథార్థ, ఇది అన్యథార్థం, ఇది యుక్తి సంగతమైన అర్థం కాదు. ఎందుకంటే సాయేవ ప్రకృత పూర్వత అంటే తద్యోగ అంటే ప్రకృతి పురుష యోగ అత్రాపి బంధ కారణ నిర్ణయ సమాప్తయే పునరుక్త. పూర్వంలో సాయేవ ప్రకృతి అంటే ముందు ప్రకృతి ప్రకారం మనం ఈ ప్రకరణలో ఏ విధంగా నడుస్తుందో జీవాత్మ బంధన కారణం, ప్రకృతి పురుష బంధన కారణము మన కాలాలు చెప్పుకుంటూ వస్తున్నాము. సాయేవ ప్రకృత పూర్వత ముందు నుంచి మనం ఏవైతే కాలం చెప్పాము. తద్యోగ అంటే ప్రకృతి పురుష యోగ అత్రాపి బంధ కారణ నిర్ణయ సమాప్తయ పునరుక్త. ముందు ప్రకృతి పురుష యోగ బంధన కారణం ఏదైతే చెప్పుకున్నామో ఇక్కడ కూడా అదే హేతు ప్రదర్శిస్తున్నామట. అదే మళ్ళీ తద్యోగ అంటే ప్రకృతి పురుష యోగ అని పునరుక్త మరి అదే విషయం చెప్పుకున్నామట. బంధ కారణ నిర్ణయ సమాప్త చెప్పి పునరుక్త మళ్ళీ అదే విషయం ప్రస్తావించామట. ముందు అయితే ప్రకృతి పురుష యోగం అది చెప్పకుండా ధర్మాధర్మ యోగ అని చెప్పి కొంచెం అయథార్థంగా చెప్పారు. ముందు ఏదైతే చెప్పామో ప్రకృతి పురుష యోగం అది స్వీకరించకుండా ధర్మాధర్మ యోగ అని చెప్పి విజ్ఞాన భిక్షు భాష్యంలో బంధ కాల నిర్ణయ సమాప్తే అంతిమ నిర్ణయం సమాప్తిలో కూడా పునరుక్త మళ్ళీ అదే చెప్పామన్నమాట. అదే దోషయుక్తమైన కథనం చెప్పారు. కానీ అది యుక్తి సంగతం కాదు అని చెప్పి ఇక్కడ నిషేధించాడు. తర్వాత విజ్ఞాన భిక్షు భాష్యతు, ఆ విజ్ఞాన భిక్షు భాష్యంలో మాత్రము తద్యోగస్య అర్థో అస్మద్వత్ అంటే బ్రహ్మపుణ్య భాషానికి సమానంగా ప్రకృతి పురుష యోగో అత్ర సూత్రీకృత. ఇక్కడ సూత్రంలో ప్రకృతి పురుష యోగం ఏ విధంగా ఇచ్చారో బ్రహ్మముని భాష్యంలో ఏ విధంగా చెప్పారో అదేవిధంగా విజ్ఞాన భిక్షు భాషలో మాత్రం కరెక్ట్ గా చెప్పాడు. తద్యోగ అంటే ప్రకృతి పురుష యోగ అని చెప్పారు. కానీ కేవలం అనిరుద్ధ భాషలోనే తద్యోగ అంటే ధర్మాధర్మ యోగ. ఇంకా ధర్మాధర్మ ప్రసంగమే లేదు. మన ప్రసంగం పూర్వత ఏం నడుస్తుంది, ప్రకృతి పురుష యోగ ప్రకరణ నడుస్తున్నాం. ప్రకరణం చెప్తున్నమాట సాయేవ ప్రకృత పూర్వత తద్యోగ అంటే ప్రకృతి పురుష యోగ ప్రకరణం నడుస్తున్నామట. అది కాకుండా ధర్మాధర్మ యోగ అని చెప్పినాడు. నిర్ణయ సమాప్తిలో కూడా అదే అంటున్నాడు అక్కడ. ఈ ప్రసంగం ఈ ప్రకరణం సమాప్తిలో కూడా తద్యోగ అర్థం చెప్పకుండా ప్రకృతి ధర్మాధర్మ యోగ చెప్తున్నాడు. ప్రకృతి పురుష యోగం చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే యుక్తి సంగతి అర్థం చెప్పలేదు. కానీ విజ్ఞాన భిక్షు భాషలో మాత్రము ప్రకృతి పురుష యోగనే చెప్పారు ఇక్కడ. ఏ విధంగా అయితే బ్రహ్మముని భాషలో చెప్పబడిందో ప్రకృతి పురుష సంయోగం అత్ర సూత్రీకృత. ప్రకృతి పురుష యొక్క సంయోగం చెప్పి ఇక్కడ చెప్పబడింది. పరంతు తత్ర ఏకోన వింశే సూత్రే నా ఇత్తం అర్థో విహిత. కానీ ఈ విజ్ఞాన భిక్షు భాషలో కూడా ముందు 19వ సూత్రం తద్యోగ అంటే అక్కడ ఈ ప్రకృతి పురుష యోగం తీసుకోలేదు. అక్కడ భిన్నార్థం చెప్పామన్నమాట. ప్రకృతి పురుషుడు కాకుండా భిన్నమైందని చెప్పాం. అంటే అక్కడ యుక్తి సంగతి అర్థం తీసుకోవాలి విజ్ఞాన భిక్షు భాషలు కూడా. కానీ ఇక్కడికి వచ్చేసరికి అంతిమ నిర్ణయ సమయంలో కరెక్ట్గా చెప్పాడు ప్రకృతి పురుష యోగం తీసుకున్నాడు అనమాట. కానీ కనీసాన్ని ఇక్కడ స్వీకరించాడు. అనిరుద్ధ వృత్త భాష్యంలో అయితే అక్కడ ఎట్లా స్వీకరించలేదు, ఇక్కడ కూడా స్వీకరించలేదు. అది యథార్థమైన అర్థం కాదు, యుక్తి సంగతమైన అర్థం కాదు అని చెప్పి ఇక్కడ చెప్పాడు. కాబట్టి 19వ సూత్రంలో నా ఇత్తం అర్థో విహిత ఈ విజ్ఞాన భిక్షు భాషలో ఈ రకంగా తీసుకోలేదు, ప్రకృతి పురుష యోగం తీసుకోలేదు. తద్యోగాత్రితే అంటే ప్రకృతి సంయోగం వినా ఏం తీసుకున్నా అక్కడ తద్యోగాత్రితే అంటే ప్రకృతి సంయోగం వినా అంటే ప్రకృతి సంబంధం లేకుండా అలాంటి అర్థం చెప్పామట. ఎవరు విజ్ఞాన భిక్షు భాష ముందు 19వ సూత్రం. ఇక్కడైతే కరెక్ట్ తీసుకున్నామట, అక్కడ అలా తీసుకున్నామట. కాబట్టి ఖలు ఉక్త తత్ర సంయోగం వినా ఖలు ఉక్త ఆ రకంగా చెప్పబడింది. తత్ర పూర్వత్రాపి అక్కడ కూడా పూర్వత్రాపి ప్రకృతి పురుష యోగో అర్థో విధాతవ్యం ఆసీత్. కానీ విజ్ఞాన భిక్షు భాష ఇక్కడైతే ఏ విధంగా స్వీకరించడో అదే అర్థం ముందు తీసుకోవాల్సింది. ఆ రకంగా స్వీకరించింటే బాగుండు అని చెప్పి ఇక్కడ బ్రహ్మముని భాష్యం కొంచెం ఆ బిందువు మీద విచారించాలండి. అస్తు ఇది ఈ సూత్రం యొక్క భాష్యం. తో ఈ రకంగా మనం చెప్పుకున్నాము. తో ముఖ్య కారణం అవివేకమే అని చెప్పి ఇక్కడ మనకు నిర్ధారించబడింది. ఇప్పుడు ఈ రకంగా సందేహం ఉందండి నేను అడిగిన వారిలో? ఓకే అండి, అస్తు. సో నెక్స్ట్ చూడండి అయితే తో మరి ఇక్కడ 56వ సూత్రానికి భూమిక చూడండి. కథం తది తద్ ఉచిత్తి
ఇప్పుడు అవివేకం అని చెప్పావు, అవివేకం ఎలా తొలగిపోతుంది? కథం తరిహి తదు ఉచిత్తి, ఉచిత దాని నాశనం ఎలా అయిపోతుంది? అవివేకం ముఖ్య కారణం చెప్పావు, అంతత ఇది కాదు ఇది కాదు అని చెప్పి అంత అవివేకం అని చెప్పి ఏంటి అవివేకం? ఎలా అవివేకం ఎలా తొలగించుకోవాలి? కథం తరిహి తదు ఉచిత్తి ఇత్యత్ర ఉచ్యతే, దానికి ఉచిత్తి దాని యొక్క నాశనం, అవివేకాన్ని నాశనం ఎలా అవుతుందో ఇత్యత్ర ఉచ్యతే ఇక్కడ చెప్పుకుంటాం అన్నమాట ఈ భాషలో. ఏంటిది చూడండి, నియత కారణాత్ తదు ఉచిత్తి, నియత కారణం చేత నిశ్చితమైన కారణం చేత తొలగించబడుతున్నాడు అవివేకం అనేది. నియత కారణాత్ తద్ ఉచిత్తి, ఎలాగా? ధ్వాంతవత్, ఇది హేతు ప్రదర్శించే ఒక ఉదాహరణ చెప్పామంట. ఎలా తొలగించుకోవాలంటే నియత కారణం, నిశ్చితమైన కారణం, దానికి ఇదే కారణం ఉండదు, రెండో కారణం వేరేది ఉండదన్నమాట. దీనికి ఇది ప్రతిద్వంద్వంగా ఉంటుందా, దీనికి విరుగుడు ఇది అంటామట. విరుగుడు అంటే ఒకటే ప్రతిద్వంద్వంగా ఉండాలన్నమాట. అంటే ఈ కారణం చేత ఇది తొలగిపోతుంది. అది నిశ్చితమైన కారణం ఏదైతే ఉందో, వేరే కారణం ఏది ఉండకూడదు, వికల్పం కూడా ఉండకూడదు. ఆ నిశ్చితమైన కారణం ఏదైతే ఉందో ఆ కారణం చేత అవివేకం తొలగిపోతుంది. ఎలాగంటే ద్వాంతవత్, ద్వాంతం అంటే అంధకారానికి సమానంగా, ద్వాంతం అంటే అంధకారానికి సమానం. అంధకారం ఏ విధంగా అయితే ప్రకాశం, అంధకారానికి విరుద్ధం ఏంటండి? అంధకారం ఎప్పుడు తొలగిపోతుంది? ప్రకాశం వచ్చిందంటే అంధకారం తొలగిపోతుంది. అంటే నిశ్చిత కారణం ఏంటి? ప్రకాశం. ప్రకాశం ఉంటే, ప్రకాశం వచ్చిందంటే అంధకారం ఆటోమేటిక్ తొలగిపోతుంది. దానికి వేరే కారణం అంటే ఏం లేదంట. అలాగ నిశ్చిత కారణం చేతనే ఈ అవివేకం తొలగిపోతుంది అని చెప్పి ఇక్కడ సూత్రంలో 55 సూత్రం చెప్పాడు. నిశ్చిత కారణం అంటే చూద్దామని 50 సూత్రాల్లో. ఇప్పుడు నియత కారణ తదవుచిత, నియత కారణం చేత అది నాశనం చేయబడుతుంది. ఎలాగంటే ద్వాంతవత్, భాషను చూడండి. తదుచిత్తి నియత కారణాత్, ఏంటది? తస్య అవివేకస్య నాశః ఖలు భవతి, తస్య అవివేకస్య అంటే అవివేక నాశః ఖలు భవతి. అవివేక నాశం ఎలా అవుతుంది? నియత కారణాత్, నియత కారణం చేత అవివేకానికి నాశనం అవుతుంది, దానికి అవివేక నష్టం అవుతుంది. ఎట్లా నష్టం అవుతుందంటే నియత కారణాత్ తత్ ద్వంద్విత్వం భజమానాత్, అంటే తత్ ప్రతిద్వంద్విత్వం భజమానాత్ అంటే దానికి ఆ అవివేకానికి విరుద్ధమైనటువంటి ప్రతిద్వంద్వి అంటే ప్రతిద్వంద్వమైనటువంటి వివేకం కోసం అయితే ప్రయత్నం చేశామో, వివేక కారణం ఏదైతే ఉందో ఆ వివేకానికి మనం ముందు తర్వాత కూడా వస్తాయి, ముందు చాలా చెప్పుకున్నాం అనమాట. అంటే యోగ శాస్త్రంలో అన్ని శాస్త్రం చెప్పబడ్డాయి వివేకానికి ఏవైతే ప్రయత్నం చేసి వివేకం ఎలా వస్తుందని చెప్పి. అంటే వివేకం దానికి ప్రతిద్వంద్వి అనమాట. తత్ ద్వంద్విత్వం భజమాన, ఆ ప్రతిద్వంద్వి అంటే వివేకానికి సంబంధించిన శాస్త్రాలు అధ్యయనం చేయడం ద్వారా అది దానికి అవివేకం నాశనం అయిపోతుంది. భజమాన అంటే దాన్ని భజించడం వలన, సేవించడం వలన, స్వాధ్యాయం చేసుకోవడం వలన, వాటిని అధ్యయనం చేయడం వలన భజమానాత్ వివేకాత్ తద్ ఉచిత్తి భవతి అంటే దానికి నాశనం అవుతుంది. యస్మిన్ హి హసతి తత్ ప్రవృత్తి భవతి, యస్మిన్ హి హసతి, ఒకవేళ యస్మిన్ హి హసతి, అసతి అంటే ఒకవేళ లేకుంటేనా ఏంటి? ఈ వివేకం లేకపోతే, ఇప్పుడు ఏం చెప్పాం? తత్ ప్రతిద్వంద్విత్వం భజమానాత్ వివేకాత్, ఆ వివేకాన్ని మనం ప్రతినిత్యం భజించడం వల్ల అవుతుంది అంధకారణం. ఇది నిశ్చయ కారణం అన్నమాట. నిశ్చయ వివేక కారణం చేత అంధకారం అవివేకం తొలగిపోతుంది చెప్పాం. యస్మిన్ హి హసతి, ఒకవేళ అసతి తత్ ప్రవృత్తి భవతి, ఈ వివేక ఈ వివేకం నుంచి మనం చెప్పలేదండి. యస్మిన్ హి అసత్ తత్ ప్రవృత్తి భవతి, ఒకవేళ ఈ వివేకం లేకుండా మళ్ళీ అవివేకం ఉత్పన్నం అవుతుందన్నమాట. ఏమవుతుంది? అవివేకం ఉత్పన్నం అవుతుందన్నమాట. సతిచ నివర్తతే, ఒకవేళ సతి ఉందనుకోండి, అది మళ్ళీ ఆ వివేకాన్ని భజించామనుకోండి, వివేకం వైపు వెళ్ళాము, నియతకాలం వివేకాన్ని మనం చూసామనుకోండి, అది మళ్ళీ అవివేకం తొలగిపోతుంది. అంటే నియత కాలం అంటే వివేకం అని చెప్పారు. వివేకం అంటే చూద్దాం ఇప్పుడు. వివేకం అని చెప్పామంట. అంటే వివేకం అంటే జ్ఞానము, వివేక జ్ఞానం చేతనే అంధకారం తొలగిపోతుంది, అవివేకం తొలగిపోతుంది. ఒకవేళ ఈ అవివేకం యస్మిని హస్తి, ఒకవేళ వివేకం లేకపోతే ఏమవుతుంది? తత్ ప్రవృత్తి భవతి, మళ్ళీ అవివేకం ఉత్పన్నం అవుతుందన్నమాట. తత్ ప్రవృత్తి భవతి, అంధకారం అవివేకం ఉత్పన్నం అవుతుంది. సతిచ నివర్తతి, ఒకవేళ వివేకం ఉంటేనా ఆ అవివేకమే తొలగిపోతుంది. సతిచ నివర్తతే అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. కాబట్టి కథమివ, అది ఎలాగంటే చెప్తున్నారు, ధ్వాంతవత్ కథమివ ఉచ్యతే, ఆ విషయం చెప్తుంది. ఏంటంటే ధ్వాంతవత్, ధ్వాంతం అంటే ఏమిటి కింద చెప్పారు చూడండి భాషలో. యథాహి ధ్వాంతస్య, అంటే ధ్వాంతం అంటే ఏంటి? అంధకారస్య, దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. ధ్వాంతస్య అంటే అంధకారస్య నాశో భవతి, ఏ విధంగా అంధకారానికి నాశనం అయిపోతుందో. ఎలా అవుతుంది అంధకార నాశనం?
తత్ ప్రతిద్వంద్వి భూతాత్ ప్రకాశాత్. తది దానికి ప్రతిద్వంద్వి అయినటువంటి అంధకారానికి ప్రతిద్వంద్వి ఏంటి? ప్రతిద్వంద్వంగా ఉండేటి ప్రకాశం అనమాట. తత్ ప్రతిద్వంద్వి భూతాత్ ప్రకాశాత్, ప్రకాశం చేత ఈ అంధకారం నాశనం అయిపోతుంది. అలాగే పైన కూడా వివేకం చేత అవిద్య అవివేకం నాశనం అయిపోతుంది. దాన్ని ఆ రకంగా పోల్చి చెప్తున్నమాట. తో తత్ ప్రతిద్వంద్వి భూతాత్ ప్రకాశాత్ అవివేకస్య అంటే అంధకారస్య నాశో భవతి. ఇప్పుడు అంధకారం విధంగా నష్టం అయిపోతుందో, చీకటి విధంగా దూరం అయిపోతుందో ఎట్లా? ప్రకాశం చేత. అలాగే మళ్ళీ దాన్ని ఇంకో రకంగా చెప్తున్నాడు. ప్రకాశ అంధకారస్య ప్రతిద్వంద్విత్వాది. ఎందుకంటే ప్రకాశం అంధకారానికి ప్రతిద్వంద్వం కాబట్టి, ప్రతిద్వంద్వంగా ఉంటుంది కాబట్టి ప్రకాశం వచ్చిన ఆటోమేటిక్గా అక్కడ అంధకారం ఉండదు, చీకటి ఉండదు, వెలిగిపోతుంది అన్నమాట. కాబట్టి అంధకారస్య నాశాయ, అంధకార నాశనం కోసము ఏ విధంగా నియత కారణం ఏంటి? ప్రకాశం అన్నమాట. అంధకార నాశనం కోసం నియత కారణం ఏంటి? ఏ విధంగా ప్రకాశము. అలాగే తథా అవివేకస్య నాశాయ, అవివేకానికి నష్టం చేయడం కోసం, నాశనం చేయడం కోసం వివేకో నియతం కారణం. వివేకం నియతమైన కారణము. వివేకం చేతన అది నిశ్చయమైన కారణం చేతన ఆ అవివేకం తొలగిపోతుంది. అంటే అజ్ఞానం అంధకారం తొలగిపోతుంది. కాబట్టి తత్ ప్రతిద్వంద్విత్వం. ఎందుకంటే అది వివేకమే దానికి ప్రతిద్వంద్వి. అవివేకానికి ప్రతిద్వంద్వి వివేకం. వివేకం చేత, వివేకం నిశ్చిత కారణం, బలమైన కారణం అన్నమాట. ఆ కారణం చేతన ప్రతిద్వంద్వి కాబట్టి అవివేకం తొలగిపోతుంది అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఎందుకంటే అది తత్ ప్రతిద్వంద్విత్వ, ఆ వివేకమే ప్రతిద్వంద్వి కాబట్టి అవివేకానికి. కాబట్టి నియత కారణం చేత ఆ అవివేకం తొలగించుకోవచ్చు. ఎలాగంటే ద్వాంతవత్, ప్రకాశం చేత అంధకారం విధంగా తొలగిపోతుందో అని చెప్పి ఇక్కడ దృష్టాంతం మనకు చెప్పారండి. ఫస్ట్ ఇది కష్టమైందండి. అవివేకం ఎలా తొలగిపోవాలంటే వివేకం చేత తొలగిపోతుంది. ఆ వివేకం అంటే మనకు ప్రసంగాన్ని బట్టి మనకు వివేకం ఏ రకంగా ఎటువంటి ఆ వివేకం సంపాదించుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయాలి రాబోయే సూత్రాలు మనకు చెప్తాయి. అస్తు, ఇంతవరకు ఓకేనా? ఈ సూత్రం స్పష్టమైందా? ఓకే అండి. అస్తు, నెక్స్ట్ చూడండి. మళ్ళీ ఇంకో రకంగా పూర్వపక్షి విధంగా ప్రస్తావన చేస్తున్నాడు. నన్ను ఇక్కడ చూడండి, భాష చూడండి. నన్ను ప్రకృతి పురుష యోగో అవివేకాత్. ఏంటది? నన్ను ప్రకృతి పురుష యోగో అవివేకాత్. ఇక భాష్యం చూడండి. భాష్యము ప్రకృతి పురుష యొక్క యోగం ఎట్లా వస్తుంది? అవివేకం చేత వస్తుంది అన్నమాట. తద్ విషయక ఇక కింద భాషను చూడండి. భాష కనిపిస్తుంది ఇక్కడ స్లైడ్ మీద చూడండి. నన్ను ప్రకృతి పురుష యోగం అవివేక. ప్రకృతి పురుషం యొక్క యోగం ఎలా అవుతుంది? యోగం ఎలా కలుగుతుంది? సంబంధం ఎలా కలుగుతుంది? అవివేకాత్ కలుగుతుంది. నన్ను అంటే ఇక్కడ ప్రశ్న అండి. నన్ను అంటే ఇక్కడ నన్ను శబ్దం వచ్చింది, ఇక్కడ ప్రశ్నిస్తున్నామాట అని అర్థం చేసుకోవాలి. ప్రశ్న రూపంలో ప్రస్తావిస్తున్నాడు, పూర్వపక్షులను ప్రస్తావిస్తున్నాడు. అంటే ఒక ప్రశ్నను ఉల్లేఖిస్తున్నామట. ఏ రకంగా అనేది చూద్దాం. ఇక్కడ నన్ను అంటే ప్రశ్న ఏ విధంగా ప్రస్తావిస్తున్నాడే, ప్రకృతి పురుష యోగం అవివేకాలు. ఈ ప్రకృతి పురుష యొక్క సంబంధాన్ని అవివేకం చేత వస్తుంది. ఎందుకంటే తద్ విషయక వివేక ఉచ్ఛేదో భవతు. తద్ విషయక అవివేకో ఉచ్ఛేదో భవతు. ఈ ప్రకృతి పురుష యోగానికి అవివేకం అని చెప్పావు కదా, తద్ విషయక అవివేక ఉచ్ఛేదపోతు. తద్ విషయకమైనటువంటి అవివేకానికి ఉచ్ఛేదము నాశనం ఎలా అవుతుంది చెప్పావు. పైన కారణం ఏం చెప్పాము? నియత కారణం చేత. నియత కారణం ఏంటి? వివేకం చేత, నిశ్చితమైన వివేకం చేత తొలగిపోతుంది చెప్పాం. అస్తు, తద్ విషయక అవివేక ఉచ్ఛేదో భవతు వివేకాత్. వివేకం చేత అది తొలగిపోతుంది, బాగానే ఉంది. ప్రకృతి పురుష యొక్క సంబంధం అనేది అవివేకం అని. ప్రకృతి పురుష యొక్క సంబంధం ఎలా ఏర్పడింది? అవివేకం చేత ఏర్పడింది చెప్పావు. సో దానికి సంబంధించిన విషయకమైనటువంటి వివేకం చేత అది నాశనం అయిపోతుంది, బాగానే ఉంది. కానీ కింటు ప్రకృతి పురుషాభ్యాం అతిరిక్తానం, ప్రకృతి పురుషుడి కంటే అతిరిక్తమైనటువంటి మహదాదీనాం శరీర అంతర్భూతానాం బుద్ధ్యాదీనాం విషయే తు అవివేకో అవస్థాస్యతేవ. ఇది ఏమంటున్నాడంటే మహదన్, ఇప్పుడు ప్రకృతి మహతో అహంకారం అని చెప్పాం కదా ముందుకు చెప్పినప్పుడు పక్షి. మహాతత్వంతో ఉత్పన్నమైనటువంటి అహంకారం చెప్పినటువంటి ఇంద్రియాలు, పంచేంద్రియాలు ఉన్నాయి కదా. అంటే బుద్ధి, పంచేంద్రియాలు అంటే బుద్ధి, మనస్సు, అంతఃకరణం ఇవైతే ఉన్నాయో ఇవి అన్ని మహాతత్వంతో ఉత్పన్నమయ్యాయి. అంటే మహాతత్వం అంటే ఇక్కడ బుద్ధి అదిని అర్థం చేసుకోవాలి.
మహదాదీనా శరీర అంతర్భూత శరీరంలో ఉన్నటువంటి ఏంటివి బుద్ధి అని బుద్ధి చిత్త అహంకారం ఏవైతే ఉన్నాయో బుద్ధి అనే మనసు అనేవి అన్నీ ఒకటే ఇక్కడ బుద్ధ్యాదీనాం విషయ బుద్ధి చిత్త అహంకారం ఇత్యాది విషయంలో బుద్ధ్యాదీనాం విషయతు అవివేక అవస్థాస్థితి సరే ప్రకృతి పురుష యోగం అనేది అవివేకం అనేది ఏదైతే ఏర్పడిందో బంధన ఏర్పడిందో అది వివేకం చే తొలగిపోతుంది. కానీ శరీరంలో ఉన్నటువంటి బుద్ధి అంతఃకరణం చిత్తు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అవివేకం ఎలా తొలగిపోతుంది అదైతే అట్లే ఉంటుంది కదా. ఆత్మ యొక్క ఆత్మకి వివేకం అనే ప్రకాశం యాడ్ అయినప్పుడు సంబంధం తొలగిపోతుంది. ప్రకృతి పురుష యొక్క సంబంధం తొలగిపోతుంది, బానే ఉంది. కానీ శరీరంలో అంతర్గతంలో ఉన్నటువంటి బుద్ధి అహంకారంలో ఉన్నటువంటి ఇది అవివేకం అయితే ఉందో అది ఎలా తొలగిపోతుంది, అదైతే అలాగే ఉంటుంది కదా. అందుకే శరీర అంతర్భూతానం బుద్ధ్యాదినం బుద్ధి చిత్త అహంకార విషయంలో బుద్ధ్యాదినం విషయం అవివేక అవస్థాస్థితి అవివేకం అలాగే ఉంటుంది కదా. సో అనిష్ట అది అనిష్టం చేస్తుంది, అది మళ్ళీ ఇబ్బంది పడుతుంది. సో అనిష్ట కుర్యాత్ అది మళ్ళీ అనిష్టం ఉత్పన్నం చేస్తున్నామట. కాబట్టి అట్లా వచ్చింది ఈ విషయంలో చెప్తున్నాం. మళ్ళీ ఏం సమాధానం ఇది. ఇప్పుడు ఈ ప్రశ్న అర్థమైందండి. నన్ను అని చెప్పేది ప్రశ్న ప్రస్తావించాడు పూర్వపక్షి, ఇది అర్థమైందా? ప్రకృతి పురుషుల యొక్క సంబంధానికి అవివేకం కారణం చెప్పాం. ఆ వివేకం ఎలా తొలగిపోతుంది, వివేకం తొలగిపోతుంది, బానే ఉంది. కానీ ఈ ప్రకృతి పురుషుడి కంటే భిన్నమైనటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో మన అహంకారం ఉత్పన్నమైన ఇంద్రియాలు చెప్పాం, పంచజ్ఞానే పంచకర్మేంద్రియాలు ఇవన్నీ ఉన్నాయని చెప్పాం కదా, అవి ఎలా తొలగిపోతాయి? వాటిలో ఉండే అజ్ఞానం అవివేకం ఎలా తొలగిపోతుంది? బుద్ధి చిత్త అహంకారంలో ఉన్నటువంటి ఆ అజ్ఞానం అవివేకం అదే ఎలా తొలగిపోతుంది? అదైతే అలాగే ఉంటుంది కదా. కాబట్టి అది అవి అనిష్టం చేస్తాయి, అవి ఇబ్బంది కలిగిస్తాయి. ప్రకృతి పురుష బంధనంలో ఆ దోషాలు ఉన్నాయి కాబట్టి, అవివేకం ఉంది కాబట్టి, అంధకారం ఉంది కాబట్టి అది అనిష్టం కలిగేస్తుంది అని ప్రస్తావన పూర్వపక్షి ఈ రకంగా ప్రస్తావించాడు. దానికి యుక్తిపూర్వకంగా సిద్ధాంతి ఏ రకంగా చెప్పారు సమాధానం చూడండి. నెక్స్ట్ స్లైడ్ మార్చండి. 57వ సూత్రం చూడండి. ప్రధాన అవివేకాత్ అన్య అవివేకస్య ప్రధాన అవివేకాత్ అన్య అవివేకస్య తద్ హానే హానం. ఏంటి సూత్రము? ప్రధాన అవివేకాత్ ఏంటండి? ప్రధాన అవివేకాత్ అన్య అవివేకస్య ప్రధాన అవివేకాత్ అన్య అవివేకస్య స్లైడ్ మార్చండి. ప్రధాన అవివేక అన్య అవివేకస్య తద్ హానే హానం. దానికి హానం తద్ హాని అంటే అది నష్టమైనప్పుడు ఆ అవివేకము నష్టం అవుతుందంట. ఇక్కడ చూడండి, ప్రధాన అవివేకాత్ అంటే ప్రధానం అంటే ఏమిటంటే ఇక్కడ ప్రకృతి పురుషుడి యొక్క ఏదైతే అవివేకం ఉందో, ప్రధానం అంటే ఏమిటి? ప్రకృతి పురుష యొక్క అవివేకం అనమాట. ప్రకృతి పురుష యొక్క అవివేకమైనా తొలగిపోతుంది, వివేకమైనా తొలగిపోతుంది చెప్పాం కదా ముందు. అలాగా ప్రధాన అవివేకం ఏదైతే ఉందో, ప్రధాన అవివేక అన్య అవివేకస్య ఆ ప్రధాన అవివేకం తొలగిపోయినప్పుడు అన్య అవివేకం అయితే ఉందో, అన్య అవివేకం అంటే ఇప్పుడు మనం చెప్పుకునేదా శరీరంతంలో కూడా మనకు బుద్ధి చిత్త అహంకారం దాంట్లో అవివేకం ఉంటుంది. అది ఎలా తొలగిపోతుంది అంటే ప్రధాన అవివేకం తొలగిపోయినప్పుడు అన్య అవివేకస్య అన్య వేరే అవివేకం ఏదైతే ఉందో తద్ హానే హానం. ప్రధాన అవివేకం తొలగిపోయినప్పుడు ప్రధానమైన అంటే ప్రకృతి పురుషుని యొక్క సంబంధం యొక్క అవివేకం తొలగిపోయినప్పుడు అన్య అవివేకం ఏదైతే ఉందో అంటే శరీరం అంతర్గతంలో ఉన్నటువంటి బుద్ధ్యాది ఏదైతే చెప్తున్నా ఇప్పుడు ప్రస్తావించదా ఆ బుద్ధ్యాది అంతర్గతంలో ఉండే అవివేకం కూడా తొలగిపోతుంది. తద్ హానే హానం, అది తొలగిపోతుంది. అర్థమైందండి? ప్రధాన ప్రకృతి పురుషుని యొక్క అవివేకం తొలగిపోయినప్పుడు ప్రధాన పురుష అతిరిక్తమైనటువంటి బుద్ధ్యాదిలో ఏదైతే అవివేకం ఉంటుందంటున్నావో అది కూడా తొలగిపోతుంది. గౌణమైంది, ముఖ్య ప్రధానమైంది అవివేకం తొలగిపోయినప్పుడు అన్య అవివేకం ఏదైతే ఉందో చిత్తంలో ఉన్నటువంటి బుద్ధిలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి అవివేకం ఏదైతే ఉందో అది కూడా తొలగిపోతుంది. తద్ హానే హానం, అది కూడా హానం అయిపోతుంది అంటే నష్టం అయిపోతుంది అని చెప్పి సిద్ధాంతి సమానం చెప్పాడు. అదేంటో భాషించుకోండి.
చూడండి ఇక్కడ ప్రధానస్య ఏంటండి, ప్రధానస్య ఇక భాషను చూడండి. ప్రధాన అవివేకాత్ అంటే ప్రధానస్య అంటే ముఖ్యస్య, పదార్థస్య అంటే ముఖ్యస్య పదార్థం ఏంటి, ప్రకృతే పురుషస్య చ అవివేకాత్, ప్రకృతి పురుషుని యొక్క అవివేకం, ప్రకృతే పురుషస్య చ అవివేకాత్ ఖలు అంటే ప్రకృతి పురుషుని యొక్క అవివేకం అయితే ఉందో. తర్వాత అన్య వివేకస్య అంటే అన్య విషయక అవివేకస్య, అన్య విషయక అవివేకస్య గౌణ విషయక అవివేకస్య సంభవః, అన్య విషయక అవివేకస్య గౌణ విషయక అవివేకస్య సంభవః. అది గౌణమైన అప్రధానమైన అంటే ముఖ్యమైనది కాదు, ప్రధానమైన ప్రకృతి పురుషుని యొక్క అవివేకం తొలగిపోయినప్పుడు అన్య అవివేకం అయితే అది కూడా గౌణ అవివేకం కూడా అది సంభవం అవుతుందన్నమాట. కానీ అది ఎలా అన్య వివేకం తొలగిపోతుంది, ఏ రకంగా అంటే తద్ హాని హానం, తద్ హాని హానం అంటే తస్య ప్రధానస్య అంటే ముఖ్యస్య అవివేక హాని, పైన చెప్పుకునేదా ముఖ్యస్య పదార్థస్య ప్రకృతే పురుషస్య అని చెప్పి ఆ అవివేకం అనేది తద్ హాని హానం. దాని భాష ఏం చెప్పేది, ఇక్కడ వ్యాఖ్యానం చెప్పారు తస్య తస్య అంటే ప్రధానస్య, ప్రధానస్య అంటే ముఖ్యస్య అవివేక హాని అంటే ప్రకృతి పురుష యొక్క అవివేకం హాని తొలగిపోయినప్పుడు గౌణ విషయక అవివేకస్య గౌణమైనటువంటి అంటే అప్రధానమైనటువంటి అవివేకం కూడా హానం అంటే నాశోభవతి, హానం అంటే నాశోభవతి అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం భాషను చెప్పామట. అంటే ముఖ్యమైనటువంటి అవివేకం తొలగిపోయినప్పుడు దాని అతిరిక్తమైనటువంటి శరీరంలో బుద్ధి అహంకారంలో ఉన్నటువంటి అవివేకం కూడా అది తొలగిపోతుంది, దానికోసం విశేష ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు అని ఈ సిద్ధాంతి యొక్క అభిప్రాయం. అందుకే ప్రధాన అవివేకస్య ప్రధాన అవివేకాత్ అన్య అవివేక, ప్రధాన అవివేకం చేత అన్య అవివేకస్య అన్య అవివేకం ఏదైతే ఉందో తద్ హాని హానం, ప్రధాన అవివేకం తొలగిపోయినప్పుడు అన్య అవివేకం ఏదైతే ఉందో బుద్ధి చిత్త అహంకారం ఏదైతే ఉందో అది కూడా నష్టమైపోతుంది. తద్ హాని ప్రధాన అవివేకం నష్టమైనప్పుడు నాశనం చేసినప్పుడు అది కూడా హానం అవుతుంది, అంటే అన్య అవివేకం కూడా నష్టమైపోతుంది అని ఈ సూత్రం యొక్క అభిప్రాయం అండి. అస్తు ఇది స్పష్టమైందండి. పూర్వపక్షం ప్రస్తావించడం మనకు ప్రకృతి పురుష యోగంతో వివేకంతో తొలగిపోతుంది చెప్పావు, కానీ ప్రకృతి పురుషుని కంటే అతిరిక్తమైనటువంటి ఆ మహదాదినం శరీర అంతర్భూతం, శరీరంలో అంతర్గత బుద్ధి అహంకారంలో ఉన్నటువంటి అదేలా తొలగిపోతుంది. దానికి సమాధానంగా ప్రధాన అవివేకం వలన ప్రధాన వివేకంలో ఏదైతే నష్టం చేస్తామో అన్య వివేకం కూడా ఉందో అది అప్రధానమైంది కాబట్టి గౌణభూతమైంది కాబట్టి అది కూడా నష్టం అవుతుంది. తద్ హానే హానం, అది కూడా నష్టం అయిపోతుంది. దానికోసం విశేష ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదంతా కూడా ఈ జ్ఞానం ఏదిలో ఉంటుంది, ఆత్మాంతర్గతంలో ఉంటున్నమాట. ఆత్మ యొక్క అంతర్గతంలో ఉన్న జ్ఞానం పరిశుద్ధమైనప్పుడు మిగతా అన్య చిత్తాదిలో ఉన్నటువంటి జ్ఞానం పరిశుద్ధం అవుతుంది. ఎందుకంటే చిత్తంలో జ్ఞానం ఉంటుందండి. జ్ఞానగుణం ఎవరి యొక్క ధర్మము, జ్ఞానగుణం అనేది ఆత్మ యొక్క ధర్మము, చిత్తం యొక్క ధర్మం కాదు, మనసు యొక్క ధర్మం కాదు, బుద్ధి యొక్క ధర్మం కాదు. ఇవన్నీ ఏంటివి ప్రకృతి ద్వారా ఉత్పన్నమైనటువంటి పదార్థాలు. ప్రకృతి జడ వస్తువు కాబట్టి జ్ఞానగుణం ఆత్మలో ఉంటుంది, కానీ జ్ఞానగుణం అనేది ఈ ప్రకృతితో ఉత్పన్నమైనటువంటి బుద్ధి అహంకారంలో అంతఃకరణలో ఉండవు అనమాట. కాబట్టి ఆ ప్రకృతి అంటే పురుషుని యొక్క జ్ఞానం పరిశుద్ధమైనప్పుడు, ఎందుకంటే జ్ఞానం ఆత్మకి సంబంధించింది కాబట్టి ఆ ఆత్మ యొక్క జ్ఞానం పరిశుద్ధమైనప్పుడు దానికి సహభాగిత్వంగా సహాయకంగా ఉండేటువంటి బుద్ధి చిత్త అహంకారంలో కూడా ఆ జ్ఞానం తొలగిపోతుంది. ఎందుకంటే ఇవి అత్యంత సహాయకంగా ఉంటాయన్నమాట. బుద్ధి చిత్త అహంకారం అనేటివి ఆ జీవాత్మకు అత్యంత సహకారంగా ఉంటాయన్నమాట. ఆ ముఖ్యంగా వీటన్నిటిని చాలకత్వం వహించేది, చాలన మహత్వం వహించేది జీవాత్మనే అనమాట. జీవాత్మ ఎలాగా సంకేతిస్తుంటుందో మన బుద్ధి చిత్త అహంకారం ఆ విధంగా పనిచేస్తుంటాయి అన్నమాట. కాబట్టి ఈ ధర్మం అనే జ్ఞానగుణం అనేది కేవలము ఆరోపించబడతాయి కానీ వాస్తవంగా కాదు. అవి వాస్తవం కాదన్నమాట. దానికంటే జ్ఞానం అంటూ ఉండదు అన్నమాట. ఎలా చెప్తే అలా చేస్తే అంతవరకే. కాబట్టి ఈ ధర్మం అనేది కేవలము ఆత్మలో ఉంటుంది. ఆత్మ ప్రేరణ ద్వారానే ఇంద్రియాలు పనిచేస్తాయి, అంటే మన బుద్ధి చిత్త అహంకారం పనిచేస్తుంది. కాబట్టి ఆ ఆత్మలో ఉండే అవివేకం అజ్ఞానం తొలగిపోయినప్పుడు ఇవి కూడా తొలగిపోతాయి, బుద్ధి చిత్త అహంకారం జ్ఞానం తొలగిపోతుంది అని చెప్పి ఈశ్వరుని యొక్క అభిప్రాయం అండి. అస్తు ఈ రకంగా మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ చూడండి,
అసంగోయం, మళ్ళీ ఒక పూర్వపక్ష రకంగా ప్రస్తావిస్తున్నాడు. అసంగోయం పురుష, అసంగోయం పురుష ఉచ్యతే. నువ్వు ముందు చెప్పావు కదా పురుషుడు దేహాతిరిక్తమైనటువంటి వాడు అని చెప్పి, పురుషుడు దేహం కంటే భిన్నమైనటువంటి వాడు. అసంగోయం పురుష ఉచ్యతే. పునః కథం అసంగే పురుషే అవివేక ప్రసంగ ఇది ఆకాంక్షాయం ఉచ్యతే. మళ్ళీ ఏ రకం ప్రస్తావన తీసుకొస్తున్న పూర్వపక్షి. ముందేం చెప్పామండి, పురుషుడు దేహాతిరిక్తమైనటువంటి వాడు, భిన్నమైనటువంటి వేరు వేరుగా ఉంటాడు, ప్రకృతి వేరు, ఈ జీవాత్మ తత్వం వేరు, భిన్నమైంది అని చెప్పావు కదా. కథం అసంగే, ఇప్పుడు ప్రకృతి యొక్క సాంగత్యంలోకి రాడు, శరీరంతో భిన్నమైనటువంటి వాడు. మరి శరీరంతో భిన్నమైనటువంటి వాడని చెప్పిన తర్వాత కథం అసంగే అంటే సాంగత్యంలోకి రాడు. కథం అసంగే పురుషే అవివేక ప్రసంగ, మళ్ళా జీవాత్మ కంటే దేహాతిరిక్తమైనటువంటి వాడు పురుషుడు అని చెప్పావు కదా. ఇప్పుడు దేహాతిరిక్తం పురుషుడు అయినప్పుడు మరి అవివేకం అనేది పురుషుడు ఎలా ఆరోపితం అవుతుంది? పురుషులు ఎలా ఆరోపితం అవుతుంది అంటే ఇక్కడ ఎందుకు చెప్తుంటే పూర్వపక్షి మళ్ళీ ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే, నువ్వే చెప్పావు ప్రధాన అవివేకం అంటే ప్రధాన పురుషుడిలో అవివేకం అని ఏదైతే ఉందో అది వివేకం ద్వారా తొలగిపోతుంది చెప్పావు. ఏం చెప్పండి, ఇది ఆత్మలో, ఈ జ్ఞానం ఆత్మలో ఉంటుంది. ఆత్మలో అజ్ఞానం తొలగిపోయినప్పుడు ఇక్కడ దాని అతిరిక్తమైనటువంటి దేహంలో ఉన్నటువంటి, దేహం లేదు మన బుద్ధి అహంకారం జ్ఞానం తొలగిపోతుంది అంటున్నావు కదా. అదే ఎలా సాధ్యమవుతుంది? ముందేమో అసంగోయం పురుష అని చెప్పావు. జీవాత్మ దేహాతిరిక్తమైన వాడు. దేహాతిరిక్తమైన వాడు ఆ అవివేకానికి సాంగత్యం ఎలా వచ్చేస్తాడు? అవివేకంతో ఎలా యుక్తుడవుతాడు? ఎందుకంటే దేహాతిరిక్తమైనటువంటి వాడు, దేహం కంటే భిన్నమైన వాడు అని చెప్పావు. మళ్ళీ అవివేకంతో ఎలా యుక్తుడైపోయాడు అక్కడ? కాబట్టి పురుష అవివేక ప్రసంగ ఇది ఆకాంక్షం ఉచ్యతే. ఓకేనా? ప్రశ్న అర్థమైందండి. ముందు సిద్ధాంతి దేహం కంటే భిన్నమైన వాడు పురుషుడు అని చెప్పామట. దేహం కంటే భిన్నమైన వాడు పురుషుడు అని చెప్పినప్పుడు మళ్ళీ ఈ అజ్ఞానం అనేది ఆ జీవాత్మలోకి ఆ పురుషుడు ఎలా వచ్చింది? దేహంతో యుక్తమైనప్పుడు అది జీవాత్మతో యుక్తం అవుతుంది. ఇప్పుడు దేహం కంటే భిన్నమైన వాడు అన్నప్పుడు అవివేకం ఉండేప్పుడు అవివేకం ఎలా వచ్చింది? అది తొలగిపోతుందని చెప్తున్నాను. పురుషుడు అజ్ఞానం తొలగిపోయిందంటే దేహంలో ఉండేటువంటి బుద్ధి చిత్త అహంకారం అజ్ఞానం తొలగిపోతుంది నువ్వు చెప్తున్నావు, సమానం చెప్తున్నావు. ముందు ఆ అవివేకం ఎలా యుక్తమైన జీవాత్మ, ఇవి లేకుండా నువ్వేం ముందు చెప్పావు? దేహం కంటే భిన్నమైంది ఆత్మ అని చెప్పావు. ఇక్కడేమో కల్పన, అది తొలగిపోతే ఇది తొలగిపోతుంది అంటున్నావు. అంటే సంబంధం ఉందని నువ్వు స్వీకరిస్తున్నావు కదా. కాబట్టి ఒకవేళ సంబంధం అక్కడ భిన్నమైందంటే కూడా ఇక్కడ సంబంధము ఆ జీవాత్మలో ఉండే అజ్ఞానం తొలగిపోయినప్పుడు ఇక్కడ బుద్ధి చిత్త అహంకారం అజ్ఞానం తొలగిపోతుంది అనేది యుక్తి సంగతం కాదు అని ఈ రకంగా ప్రస్తావన తీసుకొస్తున్నాడు పూర్వపక్షి. కాబట్టి దానికి సమాధానం ఏం చెప్పాడు మన సిద్ధాంతి? వాంగ్ మాత్రం నతు తత్వం. అది వాంగ్ మాత్రం అంటే కథన మాత్రం. ఏంటి యావంతి సూత్రం ఏం చెప్పండి? వాంగ్ మాత్రం అది కేవలం కథన మాత్రము, నతు తత్వం, అది తత్వం కాదు. ఎందుకు? చిత్తస్థితే, ఇవన్నీ చిత్తంలో ఉంటాయి కాబట్టి చిత్తస్థితే. ఇది కొంచెం సిద్ధాంత అనుకూలంగా విపరీతంగా ఉన్నట్టుంటుంది సిద్ధాంతం. ఇక్కడ దీనికి మనం అన్వయం చేసుకొని దీనికి సూత్రార్థం చెప్పుకోవాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? వాంగ్ మాత్రం, కథన మాత్రం. అక్కడ అసంగోయం పురుషం అనేది కథన మాత్రం, నాతో తాత్వికంగా కాదు. ఎందుకు? చిత్తస్థితే అని చెప్పాడు. ఇక్కడ ఒకసారి భాషను చూడండి, దీని మీద విచారిద్దాం. వాంగ్ మాత్రంతో నా తత్వం పురుషే అవివేక ప్రతిపాదనం. చూడండి భాష్యము. పురుషే అంటే పురుషునిలో అంటే జీవాత్మలో అవివేక ప్రతిపాదన. పురుషుడు అవివేక ఏదో ప్రతిపాదిస్తున్నామా, అజ్ఞానం అవివేకం ఉందని చెప్పి పురుషే అవివేక ప్రతిపాదనం కథన మాత్రం. ఏంటి? కథన మాత్రం అంట. కథన మాత్రం అంటే ఉపచర్యమానం, అంటే వ్యవహరిస్తాం అంతే. అది వ్యవహారం, కథన మాత్రమే. ఉపచర్యమానం అంటే వ్యవహారం మాత్రమే. ఉపచర్యమానంతో భవతి, కానీ ఉపచారం అలా చేస్తాం, ఔపచారికంగా అలా చెప్తాం అంతే. నహి తత్వం, అది తత్వం కాదు, తాత్వికం కాదు, కానీ శాబ్దికమే. తత్వం కాదు, అది తత్వజ్ఞానం కాదు, శాబ్దిక జ్ఞానం. నా తత్వం అంటే నా తత్వం కాదు, దాన్ని నా తాత్వికం ఇంకో రకం చెప్పాడు. నా తత్వం అంటే నా తాత్వికం కాదు. ఎందుకంటే చిత్తస్థితే, చిత్త శబ్దో అంతఃకరణార్థ. ఇక చిత్తస్థితే, చిత్తం అంటే ఏమిటి? అంతఃకరణార్థ, అంతఃకరణం కోసం వచ్చింది. చిత్త శబ్దం ఎందుకు వచ్చింది? మన బుద్ధి చిత్త అహంకారం అంటాం కదా, ఇది అంతఃకరణం వచ్చింది. సూత్రంలో చిత్తస్థితి శబ్దం ఉంది కదా. చిత్తస్థితి అంటే చిత్త శబ్దో అంతఃకరణార్థ, అంతఃకరణం కోసం ఇక్కడ చెప్పబడింది అన్నమాట. ఏంటి అంతఃకరణం? ఇక్కడ చూద్దాం.
తస్య అవివేకస్య అంటే జీవాత్మక ఏదైతే అవివేకం ఉందో తస్య అవివేకస్య చిత్తే చిత్త అంతఃకరణ అవస్థానాత్. ఈ అవివేకం అనేది చిత్తం యొక్క అంతఃకరణలో ఉంటుంది. ఈ చిత్తం అనేది ఎక్కడ ఉంటుంది? తస్య అంటే పురుషుని యొక్క అవివేకం అనమాట. చిత్త అంతఃకరణే అవస్థాన, చిత్తం యొక్క అంతఃకరణలో ఉంటుందంట. ఎక్కడ ఉంటుంది అవివేకం అనేది, బుద్ధి అనేది? అంటే పూర్వపక్షి అక్కడ సిద్ధాంతం చెప్పాడు, ప్రధాన అవివేకాత్ అన్య అవివేకస్య తద్ హానే హానం చెప్పాడు. ప్రధాన పురుషుల్లో అవివేకం తొలగిపోయినప్పుడు ఇక్కడ ప్రకృతితో యుక్తమైనటువంటి బుద్ధి చిత్త అహంకారం అవివేకం తొలగిపోతుందని చెప్పుకున్నాం కదా. ఇక దీనికి సమాధానం చెప్తున్నాడు సిద్ధాంతి. చిత్త తస్య అవివేకస్య చిత్తే అంతఃకరణ అవస్థ, చిత్తం యొక్క అంతఃకరణలో ఉపస్థితమైన మాట. ఎక్కడ ఉంది అవివేకం అనేది? చిత్తం యొక్క అంతఃకరణలో అవస్థాన, అక్కడ ఉపస్థితంగా ఉంది. ఏది? జ్ఞానం అనేది, అజ్ఞానం అనేది చిత్తం యొక్క అంతఃకరణలో విలీనమై ఉంది అనమాట. ఆ అంతఃకరణలో ఉన్నటువంటి అవివేకం అనేది అంతఃకరణ ద్వారకం అనుభవతి అవివేకం పురుష. కానీ ఈ చిత్తం యొక్క అంతఃకరణలో అవస్థితమైనటువంటి అంటే అవివేకం అయితే అవస్థితమైనటువంటి అవివేకాన్ని పురుష అవివేకం అంతఃకరణ ద్వారకం అనుభవతి. అంతఃకరణ ద్వారకం అంటే అంతఃకరణం అంటే బుద్ధి చిత్త అహంకారం ద్వారా అనుభూతిని పొందుతున్నాడు. ఎవరు? పురుషుడే అవివేకాన్ని అంతఃకరణల ద్వారా అనుభవతి. ఏం అనుభవిస్తున్నా? అవివేక అనుభూతిని పొందుతున్నాడు. అంటే దీనికి అన్వయం చేసుకోవాలి. చిత్తే అంతఃకరణ అవస్థాన అంటే ఈ అవివేకం అనేది చిత్తం యొక్క అంతఃకరణంలో ఉండదు. ఈ అవివేకం ఎక్కడ ఉంటుంది? ఆత్మ యొక్క అవకరణ ఉంటుంది. అందుకే లాస్ట్ చెప్పాడు పదం చూడండి. పురుష అంటే జీవాత్మ, అవివేకాన్ని అంతఃకరణ ద్వారకం అనుభవతి. అంతఃకరణ ద్వారా అంటే సహాయంగా ఉంటాయి కదా, అంతఃకరణల ద్వారా అనుభూతిని పొందుతాడు. సహాయకంగా ఉంటాయి కాబట్టి అంతఃకరణంలో ఉన్నటువంటి అవివేకం అజ్ఞానం ఏదైతే ఉందో పురుషుని యొక్క అవివేకం తొలగిపోయినప్పుడు అంతఃకరణంలో ఉన్నటువంటి చిత్తంలో ఉన్నటువంటి అజ్ఞాన అవివేకం తొలగిపోతుంది. కాబట్టి మనం ఏదైతే ఆరోపిస్తామో చిత్తంలో బుద్ధిలో ఏదో అవివేకం ఉంది అనేది ఏంటిది? కథన మాత్రం, శాబ్దికం మాత్రము అని ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించాడు. ఇప్పుడు ఇది వాస్తవం కదా. ఈ జ్ఞానం యొక్క గుణం ఎవరి ధర్మం? జ్ఞాన గుణం అనేది ఆత్మ యొక్క ధర్మం. ఎందుకంటే చిత్త అహంకారం అంటే ప్రకృతి ద్వారా ఉత్పన్నమైనటువంటి మహాతత్వం ద్వారా ఉత్పన్నమైనటువంటి జడ పదార్థములు. అవి కేవలం సాధనంగా ఉంటాయి. ఇప్పుడు మనకి మొబైల్ ఉందండి. మొబైల్ ఏంటి? మొబైల్లో జ్ఞానం ఉంది కదా. ఇప్పుడు మొబైల్ ఉపయోగించుకున్నామా? దీనికి జ్ఞానం ఉందా లేదా? ఉంది. కానీ దీంట్లో జ్ఞానం ఉందని చెప్పి ఆ మొబైల్కి ఏమైనా తెలుస్తుందా? కానీ కర్త, దీన్ని నడిపించేటువంటి కర్త, ఈ మొబైల్ నడిపించేటువంటి కర్త ఎవరుతుందో ఆయన తెలుసు. ఇప్పుడు ఈ మెసేజ్ పంపిస్తేనా ఆ మెసేజ్ ద్వారా ఇతరులకు వెళ్ళిపోయినామంట. దాని ప్రతిక్రియ ఏదైతే వచ్చిందో దాన్ని చూసి ఆ మెసేజ్ ద్వారా ఏదైతే ఆనందానుభూతిని పొందుతాడు, దుఃఖానుభూతిని పొందుతాడో అది జీవాత్మ తెలుస్తుంది. అంటే అక్కడ ఉండే కర్త తెలుస్తుందట. ఇక ఈ మొబైల్కి ఏం తెలియదు. నేను మెసేజ్ పంపిస్తాను, దీనికి రిజల్ట్ ఈ రకంగా ఉంది, దీని ఫలితం ఈ రకంగా ఉందని చెప్పి దాని ఆ మెసేజ్ యొక్క ఆనందాన్ని అనుభూతిని ఎవరు అనుభవిస్తున్నారు? అక్కడ ఉన్నట్టు కర్త అనుభవిస్తున్నాడు. అంటే జ్ఞానం ఎక్కడ ఉంది? కర్తలో ఉందా, మొబైల్లో ఉందా? మొబైల్ సహాయకంగా ఉంది. కర్త ఎలా నడిపిస్తున్నా అలాగ మెసేజ్ వెళ్తుంది, ఎలా చేస్తారా మళ్ళీ ముందుకు వస్తుందన్నమాట. అంటే ఏ విధంగా అయితే మనకు ప్రత్యక్ష ఉదాహరణ అనేది, ఏ విధంగా అయితే మనం కథన మాత్రం మొబైల్లో జ్ఞానం ఉందనేది ఏదో కథన మాత్రం, కానీ అది వ్యక్తి కర్త ఏ రకంగా దాంట్లో మనం ఏ విధంగా ఫిట్ చేసామో, ఇప్పుడు మెమరీ కార్డు ఏ విధంగా అన్ని డేటా స్టోరేజ్ చేస్తామో అలా విషయ జ్ఞానం అంతా ఉంటుంది, శాబ్దిక జ్ఞానం ఉంటుంది. కానీ దానికి తెలియదు ఈ జ్ఞానం ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది, దీంట్లో ఈ జ్ఞానం ఉందో కూడా తెలియదు. అలాగే మన మనస్సు చిత్త అహంకారంలో జడ వస్తువు కాబట్టి దానికి తెలియదు అనమాట. మన మనసుకు కూడా తెలియదు ఏ జ్ఞానం ఉంది. మనం కథను మాత్రం ఆరోపిస్తాం. ఈ జ్ఞానం ఎక్కడ ఉంది? యూట్యూబ్ లో ఉందండి, గూగుల్లో ఉందండి అని చెప్తామా లేదా? అది శాబ్దిక జ్ఞానం, యథార్థ జ్ఞానం కాదు. అలాగే ఇక్కడ ఉండే చిత్తహంతకంలో ఉండేటువంటి అవివేకం అయితే ఉందో అది శాబ్దికం అంట. యథార్థ జ్ఞానం ఎక్కడ ఉంటుంది? ఆత్మక దగ్గర ఉంటుంది. అంటే యథార్థ రెండు వేరు చేయొద్దు. ఇది కేవలం సహాయకంగా ఉంటుంది. దాన్ని ఉపయోగించే కర్త జీవాత్మనే అని ఒక ఉదాహరణ చెప్పాను అర్థం చేసుకోవడం కోసం. కాబట్టి ఏ విధంగా అయితే మన మనసు చిత్త బుద్ధిలో ఏదో ఇదంతా మనిషి అన్ని పనిచేస్తుంది, మన ఏవో మనుష్యాన కానీ బంధ మోక్షయో అని చెప్పి
కరెక్ట్ అండి. ఇప్పుడు ఈ మొబైల్లో ఉండే డేటాలో రకరకాల విషయాలు వస్తున్నాయి. ఇది ఏ రకంగా ఉపయోగించుకుంటే ఆ రకంగా మనం నాశనం చేస్తున్నాం అన్నమాట. దీంట్లో మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. ఉపయోగించుకుంటా దీనికి అన్నిటి కారణం ఇది మొబైల్ అండి అంటే ఎలా ఆరోపిస్తున్నాం? ఆ మొబైల్ చూసింది ఎవరు? కర్తనా? మొబైల్ చూసిందా? నాశనమైంది ఎవరు? మొబైల్ చూసి బాగుపడిన వాళ్ళు ఉన్నారు. దీన్ని మన ఏవ మనుష్యాన కారణం బంధ మోక్షం అని చెప్పాం. ఈ మనిషే బంధానికి కారణం అన్నా మోక్షానికి కారణం ఇదే అంటున్నాం. ఇది మొబైల్ మన దగ్గర ఉంది. మంచి చూస్తున్నాం, చెడు చూస్తున్నాం అట. మంచి చూసిన వాళ్ళు మోక్షానికి వెళ్ళిపోయారు, చెడు చూసిన వాళ్ళు నరకంలో ఉంటున్నారు, ఇక్కడే ఉంటున్నారు, భూలోకంలో ఉంటున్నారు అన్నమాట. అంటే ఇది కేవలం ద్రష్టగా చూపిస్తున్నాం అట. దీంట్లో మంచి చెడు దీనికి ఏం తెలియదు. కానీ చూసేది కర్త ఎవరు? జీవాత్మనే. దీంట్లో అన్ని ఉన్నాయి, కానీ సాధనంగా ఉపయోగించుకుంటున్నాం. ఎలా ఉపయోగించుకుంటే అలా వెళ్ళిపోతాం అనమాట. రెండు రకాలుగా ఉన్నాయి. కాబట్టి ఇది మనకు ప్రత్యక్ష ఉదాహరణ. కాబట్టి మనకు ఇవన్నీ డేటా మన స్టోరేజ్ అవుతుంది, కానీ శాబ్దికం కానీ దీనికి ఏముందో దీనికి ఏం తెలియదు. అలాగే మన బుద్ధి చిత్త అహంకారంలో ఆత్మ ఎలా ప్రేరేపిస్తే అలా నడుస్తుంది తప్పితే జడ వస్తువుకి మన చిత్త బుద్ధ అహంకారానికి ఏం తెలియదు. మనిషి అని చెప్పిస్తుంది ఇది భ్రమ. అజ్ఞాన అవివేకంలో ఉన్నాం కాబట్టి అంత మనిషి చేస్తుందండి. అంటే ఆత్మను మర్చిపోయాం అనమాట. ఇక్కడ నడిపించేటువంటి ఆత్మతత్వం ఒకటి ఉందని మనం మర్చిపోయాం అనమాట. అందుకే అన్నిటి కాలం మనసు అని చెప్పి బాధపడుతున్నాం అన్నమాట. కానీ మనసు కాదు, దాంట్లో కోరిక అన్ని మనలో ఉన్నాయన్నమాట. అందుకే మనకి మనం ఎలాంటి కోరికలు ఉంటే అలాంటి కోరిక అనుసారంగా మనకి మొబైల్ ఏం కావాలంటే అది తెచ్చుకుంటాం అన్నమాట. సినిమా చూడాలి, సినిమాలు చూస్తాం, ఇంకేమైనా కావాలంటే ఇంకా చూస్తాం. ఎవరికి ఎలాంటి అపేక్ష కోరిక ఉందో తదనుగుణంగా మనకు అది చూపిస్తూ ఉంటున్నాం. అలాగే మనసుకి ఏదైతే ప్రేరేపిస్తామో అలాగే పనిచేస్తూ ఉంటుంది. ఈ బుద్ధి చిత్త అహంకారంలో ఉండదు. అందుకే ఏం చెప్పాను, అందుకే ప్రధానస్య అవివేకాత్. ఈ ప్రధాన అవివేకం అంటే పురుషుల నుండి అవివేకం తొలగిపోయినప్పుడు అన్ని అవివేకం, చిత్త అహంకారంలో ఉండే అవివేకం తొలగిపోతుంది. ఇక్కడ మన బుద్ధి బాగుందనుకోండి, ఈ మొబైల్లో మనకి కావాల్సిన డేటా మనం స్టోరేజ్ చేసుకోవచ్చు, మిగిలింది మనకి వ్యర్థమైనప్పుడు దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా ఆ మన బుద్ధి చిత్త అహంకారం ఉండే డేటాను తొలగించుకోవచ్చు. కాబట్టి అనావశ్యకమైన మనకు యుక్తికరమైనది కాదు, ఉపయుక్తకరమైనది కాదంటే తొలగించుకోవచ్చు అని ఇక్కడ ఈ రకంగా సమానం చెప్పాడట. కాబట్టి వాంగ్ మాత్రం నతత్వం చిత్త స్థితి, చిత్తం యొక్క అంతకంలో ఉండేది అవివేకం అయితే ఉందో అది కథన మాత్రమే, వాస్తవం కాదు. కాబట్టి వాస్తవ జ్ఞానం ఎక్కడ ఉంటుంది? మన జీవాత్మ యొక్క జ్ఞానంలో ఉంటుంది, జీవాత్మలో ఉంటుంది. దానికి అంతఃకరణ ద్వారకం అనుభవతి అవివేకం పురుషుడు ఆ అవివేకాన్ని అంతఃకరణ ద్వారా కూడా అనుభూతిని పొందుతాడు. అవి సహాయంగా ఉంటాయి. చిత్తంలో ఉండే జ్ఞానం అయితే ఉందో సహాయకంగా ఉండి అది ప్రేరేపిస్తుంది. అందుకే అంతఃకరణలో ఉండే అవివేకాన్ని ఆత్మలో ఉండే పురుషునిలో ఉండే అవివేకాన్ని తొలగించినప్పుడు చిత్తాతిరిక్తమైనటువంటి బుద్ధి చిత్త అహంకారంలో అజ్ఞానం తొలగిపోతుంది అని దీని యొక్క తాత్పర్యం మనం తీసుకోవాలండి. అస్తు, స్పష్టమైందండి? స్పష్టమైంది మహోదయ. అస్పష్టమైందా? లేదండి, స్పష్టమైంది. ఓకే, లేదండి, మధ్యలో వాయిస్ చాలా బ్రేక్ అవుతోందండి. ఏదో మీరు చెప్తూ ఉంటారు కదా, మనం ప్రత్యక్ష ఉదాహరణ ఇది కనిపిస్తుందన్నమాట. మనం మనిషి అంటే అన్ని మాట వినడం లేదని చెప్పి మాట ఉంటుంది. ఇప్పుడు మనం ఉందండి, ఇది కథన మాత్రం ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకు వంటశాలలో భోజనం పెట్టబడింది. ఏంటండి? వంటశాలలో భోజనం తెలుసు, మంచి మంచి మధురమైన పదార్థాలు ఉన్నాయని తెలుసు, దానివల్ల అవి తింటే తృప్తి కలుగుతుందో తెలుసు, జ్ఞానం ఉంది. కథనం అంటే ఆ జ్ఞానం మనకుంది, పలానా చోట పలానా వస్తువు అన్ని రకాలైన వస్తున్నాయి. ఊరికే శాబ్దిక జ్ఞానం ఉంది, కానీ అక్కడ వంటశాలకి వెళ్ళి తినడం లేదు, అక్కడ వెళ్ళి తినడం లేదన్నమాట. ఊరికి ఉందని తెలుసు. ఆ కథన మాత్రం చేత మనకి కడుపు నిండుతుందా? దాన్ని ప్రాక్టికల్ చేయాలి, వంటశాలకి వెళ్ళాలి, అక్కడ ఉన్న పదార్థాలు తీసుకోవాలి, తినాలి. తిన్నప్పుడు నీకు ఆ తృప్తి కలుగుతుంది, అనుభూతి కలుగుతుంది, ఆనందం కలుగుతుందా అన్నమాట. కథన మాత్రం చేత నాకు పలానా చోట పలానా వస్తువు ఉందని చెప్పి అనుకోండి, అది కథన మాత్రం శాబ్దిక జ్ఞానమే. అందుకే మనం శాస్త్రాలు ఎన్నో చదివినా కూడా మనకు శాబ్దిక జ్ఞానం ఉంటుంది, దాని ప్రాక్టికల్ ఉంటుంది, దాని ఆచరణ ఉండదు అనమాట. అదేమవుతుంది? వంటశాలలో పెట్టిన పదార్థం ఏ విధంగా అట్లే ఉంటుందో దాన్ని తినమో, అలాగే మన శాబ్దిక జ్ఞానం మనకి శాస్త్రాలు చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అలాగే దానికి తెలుసు అంతే. ఇది ఇలా చేస్తే ఇలా ఉంటుందని, ఇలా చేస్తే ఇలా ఉంటుంది, వంటశాల ఆ పదార్థం ఉందని, అక్కడ అది ఉంది ఉంది అని తెలుసు అంతే. అది తినాలని తెలుసు, తినాలని తెలియడం లేదన్నమాట. వెళ్ళి అక్కడ పోయి తింటేనే మన కడుపు ఉంటుంది తెలియడం లేదన్నమాట. అది తెలుసు, కానీ అది ఇష్టపడడం లేదు, కష్టపడడానికి ఇష్టపడటం లేదు, దీన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు అన్నమాట. కథనంగా ఉంది, శాబ్దికంగా ఉంది అనమాట. మనసులో బుద్ధిలో పలానా చోట పలానా వస్తువు, అమృతమైన వస్తువు ఉంది అని చెప్పి కథన మాత్రం ఉంది మనకు. దాన్ని వెళ్ళి తిని దాన్ని తృప్తి చెందాలనే కోరికైతే కలగటం లేదు, అంటే ప్రయత్నం చేయడం లేదు అన్నమాట. ఉందని తెలుసు, ప్రయత్నం చేయడం లేదు. అలాగే అక్కడ పోయి తింటేనే విధంగా కడుపు నిండుతుంది. ఇక్కడ కూడా మనకు అజ్ఞానం అంటే అవివేకం అన్ని తెలుసు, మనకు ఇలా చేస్తే ఇలా ఉంటుంది, ఇలా చేస్తే అన్ని తెలుసు, కానీ
ఆ శాబ్దిక కథనం మాత్రం ఉంది. శాస్త్రం చదివిన కూడా, శాస్త్రాన్ని చదివిన తర్వాత కూడా మనం అభ్యసించడం లేదంటే, దుర్యోధనులో రాముడు కూడా మొత్తం అన్ని శాస్త్రాలు చదివారు, దుర్యోధనుడు కూడా చదివారు. కానీ ఇదో వరకు అన్ని శాస్త్ర పండితులైనప్పటికీ కూడా అక్కడ వ్యవహారికంగా దోషయుక్తం కావడం ఇదో వరకు మనం దాన్ని నిందాత్మకం చెప్పుకుంటున్నామట. అంటే ఎందుకు అక్కడ వ్యవహారం లేదన్నమాట. అది కేవలం శాబ్దిక జ్ఞానమే, కథనం మాత్రమే అన్నమాట. అలాగే పుస్తకంలో మనకు ఈ పుస్తకం ఈ శాంతిదర్శనం పుస్తకం చదువుతున్నాం, దీంట్లో జ్ఞానం ఉంది. పుస్తకం జ్ఞానం ఉందా లేదా? ఉంది, జ్ఞానం ఉంది. కానీ పుస్తకంలో జ్ఞానం ఉంది, ఆ పుస్తకానికి తెలుసా? తెలియదు. దాన్ని ఉపయోగించిన కర్త జీవాత్మ, అంటే మనము. అక్కడ దానికి ఇక జ్ఞానం అంటే ఈ పుస్తకం ఏంటి? మనస్సు అంతఃకరణం లాంటి, బుద్ధి లాంటిది అంట. ఇక్కడ జ్ఞానం ఉంది, పుస్తక జ్ఞానం లేదంటే ఏదైనా పుస్తక జ్ఞానం ఉంది, అలాగే ఆరోపిస్తాం. కథన మాత్రం దాన్ని మనం చదివినప్పుడే, దాన్ని ఉపయోగించుకునేప్పుడు దాని యొక్క తత్వం మనకు తెలుస్తుంది. కేవలం పుస్తకంలో ఉన్నంత మాత్రాన అది ఉపయోగపడమాట. దాన్ని ఉపయోగించిన కర్త భిన్నమైన వాడు ఉంటాడు. దేహాతిరిక్తమైనటువంటి పురుషుడు ఉండి అక్కడ ఈ సాధనను ఉపయోగించుకుంటూ, మన బుద్ధి చిత్త అహంకారాన్ని ఉపయోగించుకుంటూ, సహాయం చేసుకుంటూ దాని చేత సుఖ దుఃఖానుభూతిని పొందుతూ ఉంటాడు. అందుకే ఇక్కడ సిద్ధాంతం చెప్పంటే, ప్రధానస్య అవివేకాత్, ప్రధానమైన అవివేకం తొలగిపోయినప్పుడు అన్య అవివేకం ఏదైతే ఉందో, అంటే బుద్ధి చిత్త అహంకారంలో ఉన్న అవివేకం కూడా తద్ హాని తొలగిపోతుంది. కాబట్టి అసంగోజం పురుష అని చెప్పి నువ్వు మళ్ళీ ప్రస్తావన తీసుకొచ్చావో, అసంగం భిన్నంగానే ఉంటాడు. భిన్నంగానే ఉంటూ, ఎందుకంటే జీవాత్మ స్మృతి ఎప్పుడైనా భిన్నమైంది. ప్రకృతి అవివేకం కారణం ప్రకృతి పురుష బంధం ఏర్పడింది, అవివేక కారణం చేతన. అవివేకము అనేది వివేకం చేత తొలగిపోతుంది. అవివేకం ద్వారా తొలగిపోయినప్పుడు ఇవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి సిద్ధాంతి యొక్క అభిప్రాయం అండి. నమస్కారం అండి. జీ, ఇప్పుడు మనోబుద్ధి అహంకార చిత్తాలు కాకుండా జీవుడికి వేరేగా అజ్ఞానం ఎలా ఉంటుంది? నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడు జీవుడు అని చెప్తాం కదా. అసలు జీవుడు అంటే ఎవరు? మనలో నేను అనేది నేను అనుభవిస్తున్నాను, నేను ఇంద్రియాలతో మనసుతో బుద్ధితో చిత్తంతో ఈ పనులు చేయిస్తున్నాను అనే భావన దేని వల్ల కలుగుతుందో అది జీవుడు అని చెప్తూ ఉంటాం కదా అలా చదివినప్పుడు. అసలు యాక్చువల్లీ జీవుడు అంటే ఎవరు? ఈ జీవుడికి మనస్సు బుద్ధి చిత్తం అహంకారాలకి భిన్నంగా, వాటి ద్వారా కాకుండా జీవుడికి అజ్ఞానం ఎలా కలుగుతుంది? జీవుడి అజ్ఞానం నశించిపోతే మనోబుద్ధి చిత్త అహంకారాల అజ్ఞానం నశిస్తుంది అని చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ. జీ చెప్తారా కొద్దిగా? జీ అంటే మీరు అతిరిక్తమని, ఇప్పుడు జీవాత్మక అతిరిక్తమైన బుద్ధి చిత్త అహంకారం జ్ఞానం ఎలా ఉంటుంది అంటే రెండు సంయుక్తంగానే ఉంటాయి. అదే విషయాన్ని చెప్పాను. మళ్ళీ మీ ప్రస్తావన అంటే నాకు తెలిసి జీవాత్మలో ఈ బుద్ధి చిత్త అహంకారంలో ఉండేటి జ్ఞానం కాకుండా వాటికి, అంటే జీవాత్మ రెండిటికి యుక్తమై ఉంది కదా. జీవాత్మ అంటే బుద్ధి మన చిత్త అహంకారం యుక్తమై ఉంది. ఏది? జీవాత్మ. అంటే జీవాత్మకు తెలియకుండా, అంటే ఇప్పుడు మన బుద్ధి అహంకారం తెలియకుండా జీవాత్మ ఎలా పనిచేస్తుంది? అదే అభిప్రాయం మీ విశాలాక్షి గారు? ఇప్పుడు రెండు ప్రకృతితో యుక్తమై ఉంది జీవాత్మ. అవును, ప్రకృతి యుక్తమైంది కాబట్టే ఆ కర్త. ఎందుకంటే ఈ జ్ఞాన గుణం ఎవరిలో ఉంటుంది? జ్ఞాన గుణం అనేది ఎవరి యొక్క ధర్మము? ఆత్మ యొక్క ధర్మాన్ని స్వీకరిస్తాం మనం. ఆత్మ యొక్క ధర్మము. ఇప్పుడు ఆత్మ యొక్క ధర్మం అయినప్పుడు మన బుద్ధి చిత్త అహంకారంలో ఉండేటు జ్ఞానం ఏదైతే ఉందో, ఉన్నట్టు ఏంటి ఆరోపిస్తున్నామట. అదే చెప్పిన కథన మాత్రం అని చెప్పి, వాంగ్ మాత్రం అని చెప్పి ఇందుకు చెప్పామట. అది ఏదైతే ఆరోపిస్తున్నామో బుద్ధి చిత్త అహంకారం ఏదైతే జ్ఞానం ఉందో అని చెప్పి, అది ఏంటి? ఆ జ్ఞానం అనేది మనం డేటాలో, మనకు మొబైల్లో పెట్టిన డేటాలో స్టోరేజ్ పెట్టినట్టుగా ఉంటుంది. పుస్తకంలోనే జ్ఞానం లెక్క ఉంటుందన్నమాట. అట్లా మన బుద్ధి చిత్త అహంకారంలో ఉంటుంది. అసలు జీవాత్మ అంటే కాంక్రీట్ గా ఏమని చెప్పాలి? అసలు జీవాత్మ అంటే ఎవరు? ఇప్పుడు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం జీవాత్మకి సాధనాలు. మరి ఆ జీవాత్మ ఎవరు? మనకు అద్వైతంలో జీవాత్మే పరమాత్మ. అజ్ఞానం వల్ల జీవాత్మ తనను వేరేగా భిన్నంగా భావిస్తున్నాడు అని అంటారు. ఇప్పుడు సాంఖ్య సిద్ధాంతం ప్రకారం కూడా అంటే ముఖ్యంగా జీవాత్మ కి సాధనాలు ఇవన్నీ అని చెప్పారు కదా అక్కడ. ఇప్పుడు యోగలో ఇప్పుడు ఈ సాంఖ్య సిద్ధాంతం ప్రకారంగా అసలు జీవాత్మ అంటే ఎవరు?
మనకి ఇప్పుడు యోగా సిద్ధాంతం మీరు అప్పుడు చెప్పినప్పుడు కూడా యోగంలో ఈ మనోబుద్ధి చిత్త అహంకారాలన్నీ కూడా ఆ జీవాత్మకి సాధనాలు, అనుభవించేది జీవుడు, జీవుడు చెప్పినట్లుగా ఇంద్రియాలు ప్రవర్తిస్తాయి. సో ఇప్పుడు గరిటెతో వంట చేస్తే గరిటెకి ఏది అంటదు, ఆ చేసేవాడు కర్త, ఇంద్రియాలు కావు. అలాగే మనస్సు బుద్ధి చిత్తం అహంకారాలు ఏవి కావు, వాటిని చేయిస్తున్నది ఈ నేను అని ఏది మనము అనుకుంటున్నామో అదే జీవాత్మ. జీ మరి అదే అసలు చెప్తున్నాను. జీవాత్మ అదే అంటే ఇప్పుడు ఎవరు? మనం చేసే కొంచెం పరమాత్మ పక్కన పెట్టుకుని, ఇప్పుడు ఎందుకంటే ప్రకరణం అంతా జీవాత్మ ప్రకృతితో నడుస్తుంది అన్నమాట. ఇక్కడ అవును. ఆ జీవాత్మ పరమాత్మ, అది పరమాత్మ జీవాత్మ, జీవాత్మ పరమాత్మ, తర్వాత ఆలోచిద్దాం, అది వేదాంతం యొక్క విషయం అన్నమాట. ఇక్కడ మనకు అవును. జీవాత్మ అంటే మనం అయితే కర్తదర్తగా ఉన్నామని ప్రత్యేక జీవాత్మ. ఈ జీవాత్మ శరీరంలో అంతర్గతంలో ఉన్నటువంటి జీవాత్మని దాని గురించి మాట్లాడుకున్నాను. పరమాత్మ గురించి మాట్లాడటం లేదు కదా. వద్దు. జీవాత్మ అంటే జీవాత్మ అంటే ఎవరు అంటే అదే చెప్పండి. జీవాత్మ అంటే జీవాత్మ అసలు ఎవరు? అంటే చైతన్యం, ఏ విధంగా పరమాత్మ చైతన్యం ఉందో అలాగే జీవాత్మ చైతన్య స్వరూపం కలిగినది. ఇచ్ఛా ద్వేష ప్రయత్న సుఖ దుఃఖ గుణాల నుండి యుక్తమై ఉంటున్నమాట. ఆ జీవాత్మ అల్ప జ్ఞానంతో యుక్తమై ఉంది కాబట్టి ఆ నిత్యానందం కోసం, ముక్తి కోసం ప్రయత్నం చేస్తుంది. ఆ ముక్తి కోసం, జ్ఞానం కోసం, శుద్ధ జ్ఞానం కోసం, ప్రయత్నం కోసమే ప్రకృతితో యుక్తమై ఉన్నామాట. అంటే అజ్ఞానం ఉంది కాబట్టి ప్రకృతితో యుక్తమై ఉంది. ఆ అజ్ఞానం తొలగించుకోవడం కోసం, వివేకం కోసమే, నిత్యానందం కోసమే ప్రయత్నం చేస్తుంది. ఈ అజ్ఞానం తొలగించుకోవడం కోసం భిన్న భిన్న విధాలు ఏదైనా చెప్పేది వివేకాని కోసం ఆ ప్రయత్నం ద్వారా తొలగిపోతుంది. అంటే అల్ప జ్ఞానం కలిగింది, శుద్ధముక్త స్వభావం అయినప్పటికీ కూడా ప్రకృతితో యుక్తమై ఉంది కాబట్టి అజ్ఞానంతో యుక్తమైనమాట, అంధకారం యుక్తమైంది. ఆ ప్రకృతి బంధన కారణంగా ప్రకృతితో యుక్తం కావడం వలన అజ్ఞానం అంధకారంలో ఉంది కాబట్టి ఆ దుఃఖాలను అనుభవిస్తున్నమాట. ఆ దుఃఖ నివృత్తి కోసమే జీవాత్మ ప్రయత్నం చేస్తుంది అనమాట. ఇక్కడ జీవాత్మ శుద్ధముక్త స్వభావం అని చెప్పి ముందే చెప్పుకున్నమాట. శుద్ధముక్త స్వభావం అయినప్పటికీ కూడా అజ్ఞానం అవివేక కారణం చేత ప్రకృతి బంధంలోకి వచ్చినమాట. ఆ ప్రకృతి బంధం తొలగించుకోవడం కోసమే ఈ జీవాత్మ ప్రయత్నం చేస్తున్నాడు, వివేకం కోసం ప్రయత్నం చేస్తుంది. అర్థమైందండి? సరే, ధన్యవాదాలండి. అంటే అసలు నిర్వచనంలాగా చెప్పాలి జీవుడు అంటే ఎవరు అన్నది ఒక డెఫినేషన్ లా, నిర్వచనంలా చెప్పాలి అంటే మనం ఏమని చెప్పొచ్చు? జీవాత్మ చైతన్య స్వరూపం కలిగింది, చైతన్య తత్వం కలిగింది, చైతన్య తత్వం కలిగింది, నిత్య శుద్ధ భుక్త స్వభావం కలిగింది. కానీ ప్రకృతి బంధన కారణంగా అవిద్యతో యుక్తమైంది కాబట్టి సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నామట. ధన్యవాదాలండి, బాగా చెప్పారు. కరెక్ట్. ధన్యవాదాలండి. జీ ఆచార్య, దానికి ఆకారం అంటూ ఏం ఉండదండి? జీవాత్మక అండి, ఆ జీవాత్మక ఆకారం ఉందా అని, ఆకారం ఉందని భావిస్తారు, కొంతమంది లేదని కూడా భావిస్తారు. ఎందుకు అత్యంత సూక్ష్మమైంది అనమాట, ఇంద్రియ గోచరమైంది కాదు, అది అతీంద్రియ గోచరమైంది. ఈ విషయంలో చాలా మతభేదాలు ఉన్నాయని అది కొంత ఆకారం ఉంది అంటారు, కొంత ఆకారం లేదు అని అంటారు. కానీ అత్యంత సూక్ష్మంగా ఆకారం ఎందుకంటే మన శాస్త్ర అణుపరిమాణం అని ఇచ్చారన్నమాట. ఏంటి అణుపరిమాణం అని చెప్పారన్నమాట. అణుపదం అంటే ఏదో చాలా చిన్నగా, చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఇక్కడ వేద మంత్రం కూడా వచ్చిందన్నమాట. ఏదంటే బాలాగ్ర శతభాగస్య అని చెప్పి, బాలాగ్ర అంటే మన వెంట్రుకలకు కొన భాగాన్ని 100 ముక్కలు చేసామనుకోండి, కొన భాగాన్ని 100 ముక్కలు చేసింది, దాని విధంగా 100 ముక్కలు చేసాం, ఎంత సూక్ష్మంగా ఉంటుంది అంటే మన ఇంద్రియాలకు గోచరం కాదు, అతి ఏదో ఒకటి అణుపరిమాణంలో ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది. అణుస్వరూపం, అణుపరిమాణం కలిగింది. జీవాత్మ విషయంలో నిరాకారుడు అని చెప్పి స్పష్టం అన్నమాట. ఆత్మ విషయంలో అణుపరిమాణం అని చెప్పి శాస్త్రం చెప్పబడింది అన్నమాట. అంటే ఏదో ఒక కొంచెం స్థానం తీసుకుంటుంది, స్పేస్ తీసుకుంటుంది అన్నమాట. అణుపరిమాణం కలిగింది, అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. అది బుద్ధి ద్వారా గోచరం అవుతుంది మనకు. అలాగే అంటే అది వెలుగుతూ ఉంటుందండి, అంటే మనం ఎలా డిఫైన్ చేసుకోవచ్చు? ప్రకాశవంతమైంది, శుద్ధముక్త ప్రకాశవంతమైంది. ఆ ప్రకాశాన్ని మనం దర్శించుకోవాలంటే అతీంద్రియం ద్వారా, అంటే సమాజం ద్వారా సాధ్యం అవుతుంది, మన స్థూలేంద్రియముల ద్వారా అది సాధ్యం కాదు. ఎందుకంటే దీపం లాగా ప్రకాశవంతం, అది ప్రకాశవంతమైంది, జ్ఞానం ప్రకాశంతో యుక్తమైంది. ఆత్మకి తన జ్ఞానం ఉంది, స్వాభావిక జ్ఞానం. కానీ ఎందుకంటే ఆత్మ యొక్క గుణనే ఇచ్ఛా ద్వేష ప్రయత్న సుఖ
సుఖ దుఃఖ ఆత్మనో లింగాని, ఇవన్నీ ఆత్మ యొక్క గుణాలు. ఎక్కడైతే ఇచ్ఛ ఉంటుందో, ద్వేషం ఉంటుందో, ప్రయత్నం ఉంటుందో, సుఖ దుఃఖాలు ఉంటాయో అది ఆత్మ యొక్క లక్షణం అన్నమాట. అంటే ఇవన్నీ ఆత్మ యొక్క లక్షణం ఎక్కడ అనుకుంటుంటాయి? చైతన్య స్వరూపమైన దీంట్లో ఉంటాయన్నమాట. ఇచ్ఛా ద్వేష ప్రయత్నం ఏదో చైతన్య స్వరూపంలో ఉంటాయి. ఇది జడ వస్తు ప్రకృతిలో ఉండవు కదా, అది జడంతో యుక్తమైంది కాబట్టి ఈ అనుభూతి కలగదు అన్నమాట. అందుకే ఇచ్ఛా ద్వేష ప్రయత్న గుణాలు ఎక్కడైతే ఉంటుందని ఆత్మగా భావిస్తాం. ఇవి ఆత్మ యొక్క లక్షణాలు. ఇవి న్యాయదర్శనంలో మహర్షి గౌతమ్ బుద్ధితో కాదండి, బుద్ధితో కాదా ఇవన్నీ? అంటే బుద్ధి సహాయం చేత ఆత్మ అనుభవిస్తున్నామాట. బుద్ధి సహాయం చేత ఆత్మ అనుభూతిని పొందుతుంది. ఇవి సహాయంగా ఉంటాయి. అంతఃకరణం ద్వారా ఇవి బుద్ధిని, అంతఃకరణ సహాయం చేత బుద్ధి ఆత్మానుభూతిని పొందుతుంది, సుఖ దుఃఖాల అనుభూతిని పొందుతుంది. ఇక్కడ అదే మన లౌకిక ఉదాహరణ ప్రకారంగా ఇక్కడ మనం ఏదైనా ఒక వస్తువు, ఒక పదార్థం ఉందంటే ఆ జడ వస్తువు దీంట్లో ఇంత జ్ఞానం ఉంది. మన మొబైల్ ఇదే తీసుకోండి, మనకు ప్రత్యక్షంగా ఉంది కాబట్టి ఈ మొబైల్ కింద పడిపోయింది, పగిలిపోయిందంటే దీంట్లో దుఃఖం మొబైల్కి ఏం కలగదండి. దాని దుఃఖం మనం ఇంత ఖర్చు పెట్టి 20,000 పెట్టి 30,000 దూరవాణి చరవాణి తీసుకున్నాం, ఆ నష్టమైన మనం బాధపడతామట. అంటే ఈ సంబంధం ఎక్కడ ఉంది? దాంట్లో జ్ఞాన స్టోరేజ్, దాంట్లో డేటా ఉన్నప్పటికీ కూడా ఏదైనా దానికి బాధ కలదో, దానికి కర్త అయినటువంటి ఆత్మ కలుగుతుందో, అలాగే ఇక్కడ కూడా ఆ బుద్ధి చిత్త అహంకార జ్ఞాన సహాయం చేత జీవాత్మ అనుభూతిని పొందు, సుఖ దుఃఖానుభూతిని పొందుతుంది. ఆనందమైన సుఖ దుఃఖానైనా ఆత్మ పొందుతున్నాం. ఇచ్ఛా ద్వేష ప్రయత్న గుణం అనేది జీవాత్మ యొక్క లక్షణాలు. జీ అర్థమైందండి మహోదయ? ఈ ఆత్మ గురించి చెప్పేటప్పుడు అనోరణీయాన్ మహతో మహియాన్ అని దాని యొక్క ఇది పరిమాణం గురించి చెప్తే వేదం చెప్తోందండి. జీ అవునండి. అనురోణ సూక్ష్మైనది మహాంతమైనటువంటిది అని చెప్తున్నాడు ఆత్మ విషయంలో. అంతేగాని దాని పరిమాణం అది అణువంతే అని చెప్పడానికి లేదు. మొత్తం అంతా వ్యాపించి ఉంది కాబట్టి మహతో మహియాన్ అంతా కూడా మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని లిమిటేషన్స్ పెట్టడానికి లేదు. అది పరమాత్మ విషయం చెప్పారు. అది ఆ మంత్రము పరమాత్మ విషయం వచ్చింది. కానీ అనుస్వరూపం అని చెప్పి మనకు చాలా శాస్త్రం ఇక్కడ మన దర్శన శాస్త్రంలో అణు పరిమాణం కలిగిందని చెప్పామట. అదే దానికి వ్యాఖ్యానం చెప్పలేమట. అణు అంటే ఎంత అణు అని చెప్పి. అంటే అణు అంటే స్థానం స్పేస్ తీసుకుంటుందా? ఎంత సూక్ష్మ అనుకోండి. ఇప్పుడు ఒక వస్తువు పెడితే ఏమైనా స్పేస్ ఏ విధంగా తీసుకుంటుందో అలాగే స్పేస్ తీసుకుంటుందా? అనుస్వరూపం అంటే ఏదో ఒక కించం ఏదో ఉంటుంది కదా, మనకు అనుభూతి కలగటం లేదు. దానికి ఏదో స్థానం అంటే ఉంటుంది కదా. అని అనుస్వరం అంటే స్థానం తీసుకున్నందుకు సాకారం అని చెప్తాను. ఆత్మ ఏంటి? సాకారమైంది. అంటే ఏదో ఒక అనుస్వరూపం సూక్ష్మంగా ఉంది. అది మనకు బుద్ధి సమాధి ద్వారా బుద్ధి సహాయంతో మనం అక్కడ అనుభూతిని పొందుతాం. అది వేరే విషయము. కానీ అణు పరిమాణం కలిగిందని చెప్పి మన శాస్త్రం చెప్తుంది. పరమాత్మ విషయంలో మటుకు అన్ని చోట్ల ఆయన స్పేస్ స్థానం కూడా ఆయన తీసుకోవడం అన్నమాట. ఎక్కడైతే పరమాత్మ కణకణంలో వ్యాపించున్నాడు కదా, అంటే వ్యాపించి ఉన్నాడు. ఒక ద్రవ్యం అయినప్పుడు ఒక స్థానం అంటూ స్పేస్ తీసుకోవాలి కదా, కానీ పరమాత్మ స్పేస్ తీసుకోవడం అన్నమాట. అంత సూక్ష్మంగా ఉంటామట. ఒక వస్తువు ఏ విధంగా పెడితే అక్కడ స్పేస్ ని తీసుకుంటుందో అలా పరమాత్మ స్పేస్ కు తీసుకోవడం అన్నమాట. అందులో కూడా వచ్చేస్తామట. అందుకే ఇంకా ఏం చెప్తారంటే ఆశ్చర్యవత్ పశ్యతి. ఒకడు నేను ఆశ్చర్యంగా నేను ఆత్మను గురించి చూశాను, ఆత్మను విన్నాను, ఇవన్నీ నాకు ఆత్మ అనుభూతి కలిగింది, ఇవన్నీ కూడా ఆశ్చర్యం. నిజానికి ఎవడో దాన్ని చూడలేడు, ఎవడో దాన్ని వినలేడు అని కూడా చెప్తారు. అది అనుభవం ద్వారా చెప్పింది కంటే అది ఒక వ్యక్తి స్వయం దాని అనుభూతిని పుణ్యం చెప్పవతానికి కథన మాత్రం చేత అది వ్యాఖ్యానం చెప్పలేమంటే ఈ రకంగా ఈ స్వరూపంగా ఉంటుందని చెప్పి వ్యాఖ్యానం చెప్పలేమండి. అనుభవం ద్వారా తెలిసినటువంటి జ్ఞానం ద్వారా తెలిసినటువంటి అనుభవగమ్యమైనటువంటి విషయం అనమాట. జ్ఞానం ద్వారా తెలుసుకోవాల్సిందే అది. అవును, అది మనస్సు అక్కడికి పోదు. అమనోవాంగోచరం అంటారు కదా, అమనోవాంగోచరం. మనసు ఇంద్రియాలతో పరమైంది. మనసు ఇంద్రియాలతో అతిరిక్తం అంటే పరమైందంటే అది మనసుకి ఇంద్రియాలకు దృష్టిగోచరానికి వచ్చేది కాదనమాట. ఇంద్రియాలకు దృష్టిగోచరమైనది కాదు. ఇంద్రియాలకి మనసుకి బుద్ధికి అందేటువంటి విషయం కాదు. అలాగే దాన్ని తెలుసుకోవాలి కానీ అది ఇంత పరిమాణం అంత పరిమాణం, నేను చూశాను, నేను విన్నాను అలా చెప్పడే ఈశావాస్యోపనిషత్తు చెప్తోంది. ఎవడైతే నేను చూశాను, నేను విన్నాను, నాకు తెలుసు అంటే వాడికి ఏమీ తెలియదు పో అని చెప్తుంది ఆ ఉపనిషత్తు. ఇంద్రియాలతో అది తెలుసుకునేది కాదు. నువ్వు తెలుసు అన్నావంటే నీకు ఏమి తెలియలేదు పో అని చెప్తుంది.
జీ, ఆ జీ. విధంగానే అర్థం చేసుకోవాలి మనం. అవును, అదే జ్ఞానం ద్వారా అది మనకు అనుభూతి ద్వారా తెలుస్తుంది. సుఖ దుఃఖాలు మనకి ఏ విధంగా ఉన్నాయో, అది నాకు సుఖం ఉంది దుఃఖం ఉంది నువ్వు చెప్తావు కానీ దాన్ని ఏం వ్యక్తపరుస్తావని, ఆ సుఖం ఎలా ఉంది దుఃఖం ఉందో, ఇవి ఏ విధంగా అనుభవవేద్యమేంటివో ఏ విధంగానో సుఖ దుఃఖాలు, అలాగే ఆత్మజ్ఞానం అనుభవవేద్యమైనమాట, అనుభవగమ్యమైంది. అంతే అంతే. సుఖ దుఃఖాలు ఈ విధంగా చూపించలేమో అలాగే ధన్యవాదాలు గురుగారు, ఆత్మ యొక్క ధన్యవాదాలు. పరిజ్ఞానం అలాగే. ఓకే అండి. సో ధన్యవాదాలు. జీవాత్మ యొక్క మీరు ఒక మాట్లాడుతున్నా, జీవాత్మ అనేది ఇచ్చా ద్వేష ప్రేత సుఖ దుఃఖాలు ఎక్కడైతే ఉంటుందని ఆత్మగా పరిమిస్తాం. ఈ ఆత్మ యొక్క గుణాలు ఇవన్నీ ఆత్మ ప్రకృతి యుక్తమైనది కాబట్టి దాన్ని తొలగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇవే ఆ వివేకం తొలగించుకోవడం కోసమే ఇక్కడ ఈ శాస్త్రోపదేశం మనకు చెప్పబడుతుందండి. అస్తు, ఇటువంటివి మీకు ఒక మనసును ఒక బుద్ధిపై ఇట్లా ఆలోచించడానికి మనకు ఒక మార్గం వేస్తున్నాము. ఇటువంటి చూసుకొని దీన్ని బేస్ చేసుకొని మీరు ఇంకా వెనక ముందు శాస్త్ర పరిమాణం తీసుకొని మనం ఏ రకంగా అని యథార్థంగా తెలుసుకోవచ్చు అండి. ఇప్పుడు ఒక నిమిత్తం ప్రయత్నం చేస్తున్నాం, ఇలా ఉంటుంది శాస్త్రం మనకు ప్రయత్నం చేస్తూ ఉంటే దాంట్లో విషయ ప్రతిపాదన బట్టి మనకు ఒక అవగాహన మనకే వస్తుంది అన్నమాట, ఎలా దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి. సో కాబట్టి అన్ని ఇక్కడే ఒకసారి అర్థం అవుతా అనుకోవద్దు, నిదానంగా సందర్భాన్ని బట్టి ప్రకరణని బట్టి వస్తుంటే కాబట్టి అక్కడ అర్థం చేసుకుంటాం మనం. కొన్ని విషయాలు అర్థం కాకపోయినా ధైర్యంగా ఉంటేనే అన్ని విషయాలు అర్థం అవుతాయండి. కొన్ని విషయాలు ఇక్కడ అర్థం అవుతాయి, కొన్ని ముందుకు పోయినాక అర్థం అవుతాయంట. కాబట్టి అన్ని ఇక్కడే మీరు ఇప్పుడు అద్వైత విషయంలో చాలా ఇది కదా, చాలా మతాభిప్రాయాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది ఆత్మ జీవాత్మ ఇప్పుడు కొంత ద్వైతవాదం స్వీకరిస్తారు, కొంత ద్వైతాన్ని స్వీకరిస్తారు, కొంత అద్వైతం స్వీకరిస్తాం. ద్వైతం ఉంది, అద్వైతం ఉంది, త్రైతం ఉంది, మూడు ఉన్నాయన్నమాట. కాబట్టి అంత మనం దాంట్లో ఆ విషయంలో మనం ఎక్కువ ఇరుక్కోకుండా, అంటే ఆ విషయంలో ఎక్కువ మనం చర్చించకుండా, ఇప్పుడు అది అనుభవం. ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా కూడా అన్ని కథనాలు మాత్రం అవుతాయి. మనం అన్ని కూడా ఏం చెప్పినా కూడా కథనం మాత్రం చెప్పినా, ఇక్కడ ఆ శాస్త్రం ఇది చెప్పబడింది, ఆ విద్వాంసు ఇది చెప్పాడు, ఆ గురువు ఇది చెప్పాడు అని చెప్పి అవి మాత్రం చెప్పుకుంటాం. ఇవి చెప్పడానికి వ్యాఖ్యలు భిన్నంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆత్మే పరమాత్మ యొక్క అంశమే జీవాత్మ భిన్నమైందా, అవి ఎవరు తెలియమాట. కానీ మన లక్ష్యం అందరికీ వెళ్ళాలి వచ్చిందన్నమాట. అస్తు, ఆ విషయం గురించి మళ్ళీ ఆలోచిద్దామండి. అస్తు, మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.